ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ అంటే రెండు ఒకటేనా? ఒకటేనా అంటే కొంచెం టిపికల్ క్వశ్చనే, బట్ స్టిల్ ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ రెండు ఒకటే ఒకప్పుడు. ఇప్పుడు వచ్చిన కొన్ని స్టోర్లు, పెద్ద పెద్ద స్టోర్లు వీళ్ళంతా ఏం చేశారు దాన్ని ఒక భూత పదమే చేశారని చెప్పాలి సింపుల్. ఒరిజినల్ మీనింగ్ చెప్పాలంటే ఆర్గానిక్ ఫార్మ్ అంటే అసలు ఏంటి, ఎలా ఉంటుంది ప్రాసెస్? డైరెక్ట్ నో కెమికల్, న్యాచురల్ అయినా ఆర్గానిక్ అయినా కెమికల్ వేయకుండా చేసుకోవాలి. ఓ కంపెనీ ఎక్స్వైజెడ్ పెద్ద కంపెనీ ఉంది, ఆయన పురుగు మందులు ఇస్తున్నాడు, పెద్ద కంపెనీ ఆయన ఫెర్టిలైజర్ ఇస్తున్నాడు, సీడ్ ఇస్తున్నాడు. ఆర్గానిక్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక వింగు పెట్టాడు ఆయన. ఏంటి ఇది కెమికల్ కంపెనీ, ఇది ఆర్గానిక్. ఈయననే ఆర్గానిక్ కెమికల్స్ కూడా బయటికి ఇస్తున్నాడు. అచ్చా, ఇంకా వీళ్ళు అది కూడా మందే కదా. ఊర్లలో పాలకు కూడా రేట్ లేదు కదండి. అదే డైరీ బిజినెస్ మనకు కావాల్సిన దానికంటే తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. అంతా పాలు అమ్మేది మొత్తం ప్యాకెట్ పాలు అమ్ముతున్నారు, దాంట్లో విపరీతమైన కెమికల్స్, మిల్క్ పౌడర్ మిక్స్ చేసి అమ్ముతున్నారు. ఒక చిన్న బేసిక్ చెప్తా, పాలు ఎప్పుడైనా పల్చగా ఉండాలి, నూనె ఎప్పుడైనా థిక్నెస్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ మీరు మార్కెట్లో చూసుకోండి, పాల ప్యాకెట్లో ఉన్న పాలు ఎంత చిక్కగా ఉన్నాయి, దాని మీద ఇంత మేగడ వస్తుంది, ఇంత లడ్డుగా. సో అది చిక్కగా ఉంది, రాంగ్. అండ్ నూనె ఎలా ఉంది, ఎంత పల్చగా, కలర్ కనిపిస్తుంది క్లియర్. ఇవి నీళ్ళ లేకపోతే నూనె అన్నట్టు అంత పల్చగా చేసేసారు, రీఫైన్ చేసి చేసి చేసి. సో ఇక్కడే మన హెల్త్ మీద ఎంత దెబ్బ పడుతుందో మీరు ఆలోచించుకోండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఇప్పటిదాకా నేను చేసిన ఇంటర్వ్యూలు అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లేదంటే ఏదో సెలబ్రిటీస్ అలాంటివి చేశాము. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఫార్మింగ్ గురించి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను. నేను కూడా అంటే ఒక వ్యవసాయం కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిని, ఇప్పటికీ కూడా మా నాన్నగారు చేస్తుంది వ్యవసాయమే. సో బట్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అండ్ లైక్ చాలా రకాలుగా వ్యవసాయం చేసే ఫ్యామిలీస్ అందరూ కూడా లైక్ లాభాలు లేక లేదంటే పంట సరిగ్గా రాక చాలా కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో నేను ఒక లైక్ సర్వే చేస్తున్నప్పుడు నాకు ఒక పర్సన్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ దాంతో పాటు ఒక ఐటీ ఎంప్లాయీ జాబ్ చేస్తూ తనకున్న కొంత టైం అంటే లైఫ్లో తనకున్న కొంత టైంలో న్యాచురల్ ఫార్మింగ్ నేర్చుకొని సో ఇది కూడా రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తున్న వ్యక్తి అనమాట. సో చాలా ఇంప్రెసివ్గా అనిపించింది తన గురించి తెలుసుకుంటున్నప్పుడు. సో ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి యాక్చువల్గా న్యాచురల్ ఫార్మింగ్ గురించి అండ్ కెమికల్స్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి కదా అందరికీ. వాటన్నింటి గురించి కూడా క్లారిటీ తెచ్చుకోవడానికి అని చెప్పేసి శివకుమార్ గారిని పిలవడం జరిగింది. ఒకసారి తనతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మధు గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు? చాలా చాలా బాగున్నాను. సో చాలా మందికి కూడా న్యాచురల్ ఫార్మింగ్కి, మన వ్యవసాయం చేస్తున్న రైతులకి అంటే వీళ్ళు చేసే వ్యవసాయానికి డిఫరెన్స్ తెలీదు. సో ఈ మధ్య లేటెస్ట్గా వస్తున్న టాపిక్స్ అన్నీ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ అని, నార్మల్గా రైతు చేస్తున్న వ్యవసాయం కానీ, వీటన్నింటికి కూడా మీనింగ్స్ ఏంటో ఎవరికి కూడా తెలియట్లేదు. సో వీటికి లోపలికి అంటే ఈ టాపిక్ లోపలికి వెళ్ళే కంటే ముందు మీ గురించి కొంచెం. నా పేరు శివ. సో నేను ప్రజెంట్ ఐటీలో జాబ్ చేస్తూ ఫార్మింగ్ మేనేజ్ చేస్తూ ఉన్నాను. ఓకే. సో నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేశాను, న్యాచురల్ ఫార్మింగ్. సో దీని గురించి మనం ఒక అట్లీస్ట్ నేను 1 ఇయర్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేశాను. సో వాట్ ఈజ్ వాట్ అనేది యూట్యూబ్లో కానీ లైవ్గా కానీ డెమోస్ కానీ వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేసి చాలా అయితే మనకి ఆల్మోస్ట్ ఒక 20-30 ఫార్మ్స్ విజిట్ చేశాను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళు, అంటే కెమికల్ వేయకుండా చేస్తున్న వాళ్ళని. సో ఆ తర్వాత నేను మా పొలంకి వచ్చేసి ఒక 2-3 గుంటల్లో, అంటే చాలా తక్కువ ల్యాండ్, కొంచెం ల్యాండ్లో స్టార్ట్ చేశాను. ఒక 20-30 టైప్స్ వెజిటేబుల్స్ తీసుకొని కొన్ని అరటి, కొన్ని మునగ, పప్పాయ, ఇలా కొన్ని బేసిక్వి. దీంట్లో కెమికల్ వేయకపోతే ఎలా వస్తాయి, వీటి పరిస్థితి ఏంటి అంటే తెలియదు కదా మనకు కూడా. అంటే అందరి బిలీఫ్ ఏముంటుంది, కెమికల్ వేయకపోతే పంట పండదు అనేది నమ్ముతున్నారు అందరూ. బట్ నేను న్యాచురల్ ఫార్మింగ్ గురించి చూసినప్పుడు ఏంటి అంటే అసలు జీరో కెమికల్, ఆ మొత్తం మనం పొలంలోనే తయారు వేసుకోవాలి. సో అది నమ్మకం ఎంతవరకు నమ్మొచ్చు అనే దాని మీద నేను కొంచెం ఎక్స్పెరిమెంట్ చేశాను. సో ఓకే, వీ కెన్ డూ దిస్ అనిపించింది. సో తర్వాత నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక 6 acres స్టార్ట్ చేశాను. ఓకే. సో నార్మల్గా మీరు స్టార్ట్ చేసే కంటే ముందు కూడా మీరు కూడా అంటే ముందు రైతు కుటుంబం నుంచే, చిన్నప్పటి నుంచి రైతు కుటుంబమే. మా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అంతా ఫార్మింగే. సో ఎవరు జాబ్లు ఏం చేయలేదు. సో ఫార్మింగ్ మీద ఫుల్లీ డిపెండెంట్. ఓకే. సో నార్మల్గా మీ నాన్నగారు కానీ లేదంటే మీ తాతగారు కానీ మీరు కానీ చేసిన వ్యవసాయం కంటే ఈ న్యాచురల్గా చేసే వాటికి అంటే డిఫరెన్స్ ఏంటి మీకు ఎక్కడ అనిపించింది? ఓకే, ఇది కరెక్ట్ కాదు, మనం ఈ పద్ధతిలో చేయాలని ఎప్పుడు అనిపించింది?
నేను ఓన్గా స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫార్మింగ్. అంటే అప్పటి వరకు చూస్తూ వచ్చా ఫార్మింగ్, వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తుంటే మనం చూడడమే. తర్వాత నేను ఓన్గా నా డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి చేయడం స్టార్ట్ చేశాను. అక్కడ చేస్తున్నప్పుడు ఏంటంటే కెమికల్, ఫస్ట్ మనకు కావాల్సిన సీడ్, కెమికల్ అండ్ ఫెర్టిలైజర్. సో మనకి పెస్ట్ కంట్రోల్స్, ఈ 3 కావాలి. ఈ 3టికి అయ్యే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మోర్ దెన్ యువర్ ప్రాఫిట్. అవును. దట్స్ వాట్, అంటే అదే నేను చూశాను ఫస్ట్ ఫార్మింగ్ చేసినప్పుడు. ఒక 2 years కెమికల్లోనే చేశా. సో ఇదేదో కొంచెం అంటే చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే పెట్టిన డబ్బులు కూడా రిటర్న్ రావట్లేదు. టైంకి వర్షాలు పడకపోతే ఇబ్బంది, వచ్చే టైంకి వర్షం పడ్డా ఇబ్బందే. సో నాకు ఆ ఫేజ్ చాలా ఇబ్బంది అనిపించింది. కానీ మా తాత వాళ్ళు, వాళ్ళ తాత వాళ్ళు చాలా సునాయాసంగా చేశారు. వాళ్ళు ఫార్మింగ్ చేసే పొలాలు కొన్నారు, అండ్ దెన్ బంగారం గోల్డ్ కొన్నారు, పెళ్ళిళ్ళు చేశారు, చాలా రిచ్గా బతికారు. వాళ్ళు రిచ్ పీపులే వాళ్ళంతా. సో మనం ఏంటి ఇంత స్ట్రగుల్ అవుతున్నాం ఫార్మింగ్ చేస్తూ? అసలు నేను జాబ్ చేస్తూ డబ్బు తీసుకెళ్ళి ఫార్మింగ్లో పెడితే ఆ రిటర్న్ రావట్లేదు. సో నాకు జాబ్ ఉంది కాబట్టి సర్వైవ్ అవుతున్నాను, లేదు అంటే అవ్వలేను కదా. సో నేను ఇంకా ఇది కాదు, సంథింగ్ వీ హ్యావ్ టు చేంజ్ అన్నట్టు కొంచెం ఫార్మింగ్ గురించి రీసెర్చ్ స్టార్ట్ చేశా. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఫార్మింగ్ కాబట్టి ఫార్మింగ్లో ఉంటేనే కొంచెం బాగుంటుంది అన్నట్టు చూసా. నాకు న్యాచురల్ ఫార్మింగ్ గురించి తెలిసింది. దీంట్లో మేజర్ డిఫరెన్స్ వచ్చేసి కెమికల్ వేస్తాం, సీడ్ కొనుక్కొస్తాం, మనకు పెస్ట్ కంట్రోల్స్ కొనుక్కొస్తాం. మనం ఇప్పుడు మేము చేసే ఫార్మింగ్లో ఏంటంటే ఎవ్రీథింగ్ మన ల్యాండ్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. ఓన్లీ నాటు ఆవు, దేశీ ఆవు అంటారు, పైన ఊపురం కింద గంగడోలు ఉంటుంది, అదే దేశీ ఆవు. ప్రజెంట్ ఉన్న ఆవులు ఏవి ఆవులు కావు, జెర్సీలు, హెచ్ఎఫ్లు ఇవన్నీ. సో అవి ఆ ఆవుల్ని మనం పరిగణలోకి తీసుకోము, దాని పేడ మూత్రం కూడా మనం వాడుకోము. సో ఓన్లీ ఒక్క ఆవు ఉంటే 40 ఎకరాలు ఫార్మింగ్ చేయొచ్చని మనకు పద్మశ్రీ శ్రీ సుభాష్ పాలేకర్ గారు చెప్తారు. మనకు 40 ఎకరాలు. సో ఆయన మెథడాలజీ మేము ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మా పొలంలో ఒక ఆవు ఉంది, మిగతా అన్ని ఎద్దులే ఉంటాయి మా దగ్గర. ఎందుకంటే మా దగ్గర ఎద్దుగానుగ నూనె, నాకు ఎద్దులు అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. ఫార్మింగ్లో ఎద్దులతో వ్యవసాయం చేయడం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో కష్టం. సో ఎద్దుల్ని కాపాడాలంటే నాకు ఒకటే ఆప్షన్ కనిపించింది, ఎద్దు గానుగ నూనె. సో గానుగ తిరుగుతుంది, మిగతా టైంలో రెస్ట్ తీసుకుంటుంది, దాన్ని బాగా చూసుకుంటాం కాబట్టి ఎద్దులు గానుగ నూనె పెట్టుకున్నాను. ఒక 4 ఎద్దులు కూడా ఉన్నాయి నాకు. ఒక్కటే ఒక ఆవు ఉంది నా పొలంలో ప్రస్తుతానికైతే. సో దాని నుంచి వచ్చిన పేడ మూత్రం తీసుకొని, ఎద్దుల పేడ కూడా వాడుకోవచ్చు, దాని మూత్రం కూడా వాడుకోవచ్చు, అవి కలెక్ట్ చేసుకొని ఫార్మింగ్ అయితే ప్రజెంట్ స్టార్ట్ చేస్తున్నా. ఇదే డిఫరెన్స్, మనకి కెమికల్ ఉండదు మెయిన్ థింగ్. అండ్ దెన్ ఈ సీడ్ కూడా దేశీ సీడ్ వాడుకుంటాం. మీరు ఆల్మోస్ట్ ఒక 50 years బ్యాక్ చూసిన సీడ్, మీకు దాని షేప్స్ కూడా రైస్ ఏంటి లావుగా ఉంటుంది, కలర్ రెడ్ కలర్లో ఉంటుంది, దేశీ. అది ప్రజెంట్ ఉన్నది ఏంటి వైట్గా ఉండాలి. వెజిటేబుల్స్ కూడా ఫుల్ పాలిష్ చేస్తారు. ఫుల్ పాలిష్ చేయకపోతే జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు. అవును, యాక్చువల్లీ షాప్ లోకి వెళ్ళినప్పుడు కూడా 10 రకాలు ఉంటాయి, ఒకటే రైస్ 10 రకాలు కనిపిస్తుంది. ఒకటి పొడవు ఉంటది, ఒకటి సన్నంగా ఉంటది, ఒకటి లా ఉంటది, కలర్స్ డిఫరెన్సెస్ ఉంటాయి, అండ్ పౌడర్స్ చాలా, పాలిషింగ్స్ చాలా వాడుతుంది. అంటే అవన్నీ కెమికల్ ఫార్మింగ్ లో చేసినాయి. న్యాచురల్ ఫార్మింగ్ లో ఏంటంటే మీకు రెడ్ రైస్, బ్లాక్ రైస్, వైట్ రైస్, దీనిలో చాలా రకాలు ఉంటాయి. అవన్నీ దేశీ. అవి దేశీ రకం ఏంటి అంటే మన పాతకాలంలో రైసెస్, మన రాజుల కాలం వాళ్ళు తిన్న రైసెస్, కుల్లాకరణ ఉంటుంది. అదేంటి అంటే కొంచెం ఉమెన్ ప్రాబ్లమ్స్కి వస్తుంది, నివారిణి అంటారు, అది సర్వరోగ నివారిణి అన్నట్టు. సో ఇలా మనకి చూసుకుంటూ పోతే ఒక 360 నుంచి 350 రకాలు ప్రజెంట్ ఉన్నాయి. 3000 రకాల పైన ఉండేవి. సో ప్రజెంట్ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఒక్కటే వ్యక్తి 600 పైన రకాలను కాపాడుతున్నాడు వైజాగ్ దగ్గర. సో మన దేశీ సీడ్ కూడా చాలా ఉంది. దీని గొప్పతనం ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. మెయిన్ థింగ్ ఏంటంటే ఈల్డ్ తక్కువ వస్తుంది. మేము నిన్నే హార్వెస్ట్ చేసాం యాక్చువల్ పొలంలో. మాకు కెమికల్లో చేసిన దాంట్లో ఒక 4 ట్రాక్టర్స్ అయ్యింది, మాది చూసుకుంటే ఓన్లీ 1 ట్రాక్టర్ అయ్యింది. బట్ ఆ సీడ్ యొక్క వాల్యూ, అది ఎంత కష్టపడితే పండింది మాకే తెలుసు. అంటే దాంట్లో కెమికల్ వేసాం, దీంట్లో కెమికల్ వేయలేదు, ఫస్ట్ టైం అది కూడా. సో కొంచెం దిగుబడి తక్కువ వచ్చింది, బట్ స్టిల్ దెన్ మనం ఇంకా నెక్స్ట్ ఇయర్ కానీ ఒక 3 years అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ల్యాండ్ మొత్తం కెమికల్స్తో నిండిపోయింది, అది కన్వర్ట్ అవ్వడానికి 3 years పడుతుంది. మనకి పర్ఫెక్ట్ ఈల్డ్ రావాలన్నా ఇంకా కెమికల్ కంటే ఎక్కువ ఈల్డ్ కూడా వస్తుంది. ఎప్పుడు ఒక 3 to 4 years వెయిట్ చేయాలి మనం. సో దానికోసం రైతు దీంట్లో నిలబడాలంటే కొద్ది మొత్తంలో స్టార్ట్ చేసుకొని, మెయిన్ వెజిటేబుల్స్ మనము 1 lakh per 1 acre in 1 month అనే ఒక మోడల్ ఆర్గానిక్ మండే నుంచి వచ్చింది. సో ఆ మోడల్ తీసుకొని అట్లీస్ట్ ఒక 1/2 acre అయినా పెట్టుకుంటే ఖర్చులకి, ప్రజెంట్ వచ్చే ఖర్చులకి డబ్బులు వస్తాయి. వరి వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అందరూ పట్టేసి అమ్మేస్తారు ఇమీడియట్గా. ఏం చేస్తారు, ఆ రైస్ వండితే సరిగ్గా అవ్వదు, మెత్తగా అవుతుంది. ఎందుకు, వడ్లని మక్క పెట్టాలి, మాగాళ్ళు పెట్టాలి, మాగుళ్ళు పెట్టాలంటారు. సో అది పెట్టట్లేదు ఇప్పుడు, ఇమీడియట్ డబ్బులు రావాలని చెప్పి అలా చేస్తున్నారు. బట్ వడ్లను మక్క పెట్టి 6 months అట్లీస్ట్ 6 months మాగులు పెట్టేసి పట్టించుకోవాలన్నమాట. అంటే కొంతమంది ఎలా అంటే మా సైడ్ అయినా వడ్లని పట్టించేసి బియ్యంని మాగేస్తారు అనమాట, అలా వదిలేస్తారు. అది రాంగ్. సో మీరు ఎప్పుడైతే గింజ, మన దేశీ రకంలో ఏంటంటే రెడ్ కలర్లో ఉంటాయి, బ్లాక్లో ఉంటాయి. మీరు వెంటనే పట్టించారంటే కలర్ రాదు దానికి. సో ఆ కలర్ రావాలన్నా, దాని టెక్స్చర్ రావాలన్నా, దాని వాల్యుయేషన్స్ అన్ని దాంట్లోకి రావాలన్నా కూడా 6 months ఖచ్చితంగా మాగులు పెట్టాల్సిందే.
సో దానికోసమని రైస్ వేసినప్పుడు ఇమీడియట్గా డబ్బులు రావు, వెజిటేబుల్స్ అయితే ఇమీడియట్ వస్తాయి. మీకు ఆకుకూరలు పెట్టుకుంటే 30 daysలోనే ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో ఇలా కొన్ని రైతు కూడా నిలబడాలంటే ఫస్ట్ కొన్ని కూరగాయలతో స్టార్ట్ చేసుకొని వరి రకాలు కొద్ది మాత్రం ఇంట్లోకి పెట్టుకొని మనకు మార్కెటింగ్ క్రియేట్ అయిపోయింది అనుకున్నప్పుడు మనం దానికి వెళ్ళిపోవచ్చు. ఇంకొక మెయిన్ అంటే ఇంటిగ్రేటెడ్గా ఉండాలి. ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి, ఆవులు ఉండాలి, ఎద్దులు ఉండాలి, కోళ్ళు ఉండాలి, గొర్రెలు ఉండాలి, మేకలు ఉండాలి. ఇవన్నీ ఉంటే ఏంటంటే మనకు ఒక దగ్గర నుంచి కాకపోయినా ఇంకొక దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. సో ఇంటిగ్రేటెడ్గా ఫార్మింగ్ చేసుకోవడం ఉత్తమం. నార్మల్గా ఇప్పుడున్న దాంతో పోలిస్తే నా చిన్నప్పుడు నేను చూసినవన్నీ కూడా ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో జెర్సీ ఆవులని లేదంటే వాటి నుండి వచ్చిన పేడతో అని, ఇంతకు ముందు పొలాలలో వరి మనం కోసి అంతా అయిపోగానే మేకలను కానీ లేదంటే ఆవు పెంట కానీ కోడి పెంట కానీ సో ఇవన్నింటినీ కూడా తీసుకొచ్చి వేసేవాళ్ళు పొలానికి స్ట్రాంగ్నెస్ కోసం అని చెప్పేసి. అది నా చిన్నప్పుడు కూడా నేను చూసాను. ఎందుకంటే మేము మా చేతులతో పేడ ఎత్తి ట్రాక్టర్లో ఎద్దుల బండిలో వేసి మా నాన్న అవి తీసుకొని అక్కడికి వెళ్ళడము చల్లడం ఇదంతా కూడా మేము చేసింది అనమాట. రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసింది. బట్ ఇప్పుడు అది తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అంటే అప్పుడు లేబర్ కాస్ట్ లేదు, మీరు అన్నట్టు మీరే హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, ఒక లేబర్ ను పెట్టి అది పొలంలోకి వచ్చి కొట్టియాలంటే అసలు అక్కడ దిగుబడి ఎంత వచ్చినా కూడా ఎరువులు కొట్టించిన డబ్బులు కూడా రావట్లేదు రిటర్న్. ఎగ్జాంపుల్ ఒక ట్రాక్టర్ కి 10,000 అవుతుంది అనుకుందాం, మనకు నెక్స్ట్ ఇయర్ పంట వేసినప్పుడు 10,000 ఎక్స్ట్రా వస్తుందా? రాదు. సో రైతు అక్కడ కొట్టేయలేకపోతే రేట్లు కూడా అట్లనే ఉండేవి. ఇంతకు ముందు 200, 150 రూపాయలు, 250 రూపాయలు ఇక్కడ వరకే ఉండేది. వరి వేసిన, నాటేసిన, వరి కలిసిన, లేకపోతే మళ్ళీ పొలం కోసిన, ఇదన్నిటికీ కూడా ఇంతే ఉండేది. ఇప్పుడు 1000 రూపాయలు, మగ మనిషి అయితే 1000 రూపాయలు, ఆడ మనిషి అయితే 800. సో ఇట్లా ఒక 6 ఎకరాలు 7 ఎకరాల పొలం వేయాలంటే ఓ 10-15 మంది రోజుకి అట్లా ఒక 4 రోజులు వేసుకోండి. అంటే అక్కడే అతనికి 20-30 వేలు అయిపోయింది. వచ్చే 60-70 నుండి ఫస్ట్ టైంకే 30,000 పోయింది. తర్వాత మళ్ళీ మందు జల్లినప్పుడు, కలుపు తీసినప్పుడు, మళ్ళీ కోసినప్పుడు, మళ్ళీ వడ్లు వచ్చిన తర్వాత ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ వరి అంతా కోసి వడ్లంతా తీసిన తర్వాత అక్కడ సొసైటీస్ దగ్గర వేస్తాం. ఊర్లలో అయితే వర్షం పడిందంటే అయిపోయి మొత్తం పంట మొత్తం బాయ్. ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ అలా ఉంది. అంటే కెమికల్ ఫార్మర్స్ అందరూ అంతే ఉన్నారు. గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ మినిమల్ గా వస్తుంది, మేజర్ సపోర్ట్ అయితే రావట్లేదు. వాళ్ళు మల్టీ క్రాపింగ్ ని ఎంకరేజ్ చేయట్లేరు, అట్లీస్ట్ సబ్సిడీ కూడా ఇవ్వట్లేదు ఇలా చేసే వాళ్ళకి. అండ్ న్యాచురల్ ఫార్మర్స్ ని ప్రమోట్ చేస్తామంటున్నారు కానీ అది చెప్పడం వరకే ఉంటుంది. కానీ రియల్ లైఫ్ లో చూసుకొని ఇప్పుడు నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నా, ఒక బ్యాంక్కి వెళ్ళి ఒక అప్పు ఇవ్వమని అడిగితే ఎవరు ఒక 1 రూపీ కూడా ఇవ్వరు నాకు. నేను చేస్తున్నది అంటే గవర్నమెంట్ ఎక్కడ సపోర్ట్ చేయదు. సో ఇది నేను ఓన్ గా చేసుకోవాలి. ఇది జాబ్లు ఉన్న వాళ్ళకైతే కొంచెం ఈజీ, ఎందుకంటే డబ్బులు వస్తాయా రావా అనేది సెకండ్ థాట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అవును, మీరు మాట్లాడుతుంటే ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. ఏ బ్యాంక్ అతను కూడా నేను వెళ్ళి వ్యవసాయం చేస్తాను అంటే లోన్ ఇవ్వడు కదా, ఎందుకంటే ఆయనకి సిబిల్ ఉందో లేదో తెలియదు. ఫార్మర్ కి, రైతుకి సిబిల్ ఉందా లేదా అని ఆయనకి ఎట్లా తెలుస్తుంది? ఆయన గోల్డ్ లోన్ కానీ లేదంటే ఇంకేదైనా లోన్, క్రాప్ లోన్ కానీ ఏదైనా తీసుకుంటే సిబిల్ స్టార్ట్ అవుతుంది. బట్ స్టిల్ తనకి లోన్ ఇవ్వాలంటే అక్కడ ఆప్షన్స్ కూడా ఎక్కువ కనిపించవు. గవర్నమెంట్ కూడా ఎక్కువ ఉన్నాయి బట్ చాలా తక్కువ. పిఎంఈజీపీ అని లేకపోతే ఎంఎస్ఎంఈ లోన్స్ అని, దాంట్లో కూడా ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ చేస్తున్నారు. అండ్ సబ్సిడీలు కూడా ఏం రావు. లోన్ రావాలన్నా కూడా చాలా ఇబ్బందులు. సో అంత ఈజీ అయితే ఖచ్చితంగా కాదు. సో ఫార్మర్స్ని పట్టించుకోవడం గవర్నమెంట్ ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మేబీ ఫ్యూచర్లో చేయొచ్చు. బట్ స్టిల్ మనది మనమే ప్రజెంట్ చేసుకోవాలి. నేను చెప్పినట్టుగా మీరు వెజిటేబుల్స్ పెట్టుకొని మీ ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటే ప్రస్తున్న సిచ్యువేషన్కి కొంచెం సస్టైన్ అవ్వగలుగుతాడు రైతు. లేదంటే ఇంకా పెట్టిన డబ్బులు కూడా రావు. మోనోక్రాపింగ్ మేజర్ ఇష్యూ ఏంటంటే మోనోక్రాపింగ్. ఫస్ట్ వరేస్తే అందరు వరేస్తున్నారు, మక్కలు వేస్తే మక్కలు, పత్తి పెడితే పత్తి, మిర్చి పెడితే మిర్చి, టమాటా పెడితే టమాటా. మన దగ్గర కొన్ని టన్నుల టమాటో ఒకటేసారి వస్తుంది. దాన్ని మార్కెట్ తీసుకెళ్ళిస్తే మనకు పెట్టిన దానికి ఏదో 10 రూపాయలు 5 రూపాయలు ఎక్కువ వస్తే ఒక్కొక్కసారి అట్లీస్ట్ తెంపిన డబ్బులు కూడా రావు. నేను రోడ్ల మీద వేసి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా రావని చెప్పేసి. ఇలాంటి సిచ్యువేషన్స్ని మనము అట్లీస్ట్ దీని మీద ఫోకస్ చేసుకుంటే ఏంటంటే మార్కెటింగే కదా. సో మనకు మార్కెట్ లేదు. ఇప్పుడు అమ్మేవాడు ఉన్నాడు, నేను మార్కెట్కి వెళ్ళా, వాడికి 10 రూపాయల కేజీలకి వెళ్ళిన టమాటా అమ్మితే వాడు 20-30కి అమ్ముకుంటున్నాడు. అక్కడక్కడే రైతు వచ్చి ఇక్కడ ఇస్తున్నాడు, వాడు అక్కడ అమ్మేస్తున్నాడు. అంటే నేను కష్టపడి 4 నెలలు పంట పెట్టి దాన్ని చూసుకొని దానికి మందులో ఏదో స్ప్రే చేసుకొని అంత కష్టపడి మళ్ళీ కోసుకొని ఓ ట్రాలీలో ఓ ట్రాక్టర్ మాట్లాడుకొని మార్కెట్ తీసుకపోతే అక్కడక్కడే వాడికి 20 రూపీస్ వస్తే నాకు అట్లీస్ట్ 5 రూపీస్ 2 రూపీస్ 1 రూపీ కూడా రావట్లేదు. దానికే వస్తున్నాయి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది. సో మన దగ్గర బల్క్లో అన్నీ ఉండడం కంటే కొన్ని అన్నీ ఉంటే మన ఊర్లోనే అమ్ముకోవచ్చు కదా. ప్రతి ఫ్యామిలీకి కూరగాయలు అవసరం లేకుండా ఎవరు లేరు.
సో ఆ ఫ్యామిలీలకు మనం కొన్ని ఫ్యామిలీలను బేస్ చేసుకొని స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటుంది, కష్టపడాలి తప్పదు. మార్కెటింగ్ విషయంలో మనకు మార్కెటింగ్ కోసమే దానికి డబ్బులు ఇస్తున్నాం. సో అదే మార్కెటింగ్ రైతు కొంచెం కష్టపడి క్రియేట్ చేసుకొని ఇచ్చుకుంటే ఖచ్చితంగా రైతుకి కొంచెం బెనిఫిట్ అయితే అవుతుంది. సో రేట్స్ కోసం కూడా మాట్లాడుకుంటే నార్మల్గా ఇప్పుడు నార్మల్గా మీరు అన్నట్టుగానే రైతు ఒక కిలో టమాటాలు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక 30 రూపాయలకి లేదా ఒక 20 రూపాయలకి అమ్ముకుంటాడు. అదే రైతు దగ్గరకు ఉన్న రీసెంట్ టైమ్స్లో నేను చూసిన కొన్ని ఫార్మ్స్ ఏవైతే వస్తున్నారో ఆర్గానిక్ ఫార్మ్ సంథింగ్ అని చెప్పేసి వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అది 100 రూపాయలు. అంటే ఓన్లీ టమాటా అని కాదు, ఏదైనా సరే 200 రూపాయలు, 300 రూపాయలు, డెలివరీ ఛార్జెస్, జిఎస్టీలు. సో ఇలా వీళ్ళు లాభపడుతున్నారు, వీళ్ళు ఓపెన్గా చెప్తున్నారు దిస్ ఈజ్ మై బిజినెస్ అని. కానీ రైతు కూడా దాన్ని బిజినెస్ గా మారిస్తే అక్కడే 200 రూపాయలు చెప్తే కొనేవాడి పరిస్థితి ఏంటి? కొనరు కదా ఫస్ట్. రైతుని ఏంటంటే పండించిన రైతుని చూస్తే వాల్యుయేషన్ ఉండదు. మీరు అదే ఒక స్టోర్కి వెళ్ళండి, ఒక పెద్ద స్టోర్ లో మంచి నీట్ ఇంటీరియర్ డిజైన్ చేసుకుని మంచి నీట్ గా పెట్టారనుకోండి, అక్కడికి వెళ్తే డిగ్నిటీ వస్తుంది, పర్సన్ డిగ్నిటీ చూపిస్తాడు. అక్కడ ఎంత ఉంటే అంత అమ్మో ఇది రేట్ ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా ఆర్గానిక్ అని కస్టమర్ లో కూడా ఒక సెకండ్ థాట్ ఉంది. సో అది ఫస్ట్ కొనే వాళ్ళు కూడా ఆలోచించాలి. ఆర్గానిక్ అంటే ఎలా ఉంటుంది సింపుల్, నేను చెప్తా. మేము న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం, ఒక 700 మెంబర్స్ గ్రూప్ ఉన్నారు మా దగ్గర. దాంట్లో ఎవరు అమ్ముకోలేకపోతున్నారు, కష్టం అవుతుంది. ఎందుకంటే మేము చూస్ చేసుకున్నంత దేశీ సీడ్. దేశీ ఎలా ఉంటుంది, దాని టేస్ట్ డిఫరెంట్, అంటే మంచిగా ఉంటుంది. చూడడానికి మాత్రం చిన్నగా ఏదో వంకర టింకర అలా ఉంటాయి. అవేంటి దేశీ రకాలు, అవి ఒరిజినల్, అవి కరెక్ట్ షేప్ లో ఉండవు. ఎప్పుడైనా గుర్తుపెట్టి దాని పైన మచ్చలు లేదంటే కొంచెం పురుగు రావడం ఇట్లా ఉంటాయి. అవిటిని మనం గుర్తుపట్టాలి. అవి అసలైన ఆర్గానిక్ నేచురల్ గా పండించినాయి. ప్రజెంట్ ఉన్న ఆర్గానిక్ ఏంటి, నీట్ గా నిగనిగలాడుతూ ఉంటుంది. దాన్ని చూడంగానే అంటే ఏ గ్రేడింగ్ ఉంటుంది కదా, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ గ్రేడింగ్ చేస్తారు. ఇప్పుడు ఒక బాక్స్ టమాటో వస్తే దాంట్లో నుంచి మంచి మంచి టమాటో ఉన్నది ఏ గ్రేడ్, దాని ప్రైస్ 120, మామూలుగా ఉన్నది 60, ఇంకా మామూలుగా ఉన్నది 30. ఇలా గ్రేడింగ్ చేసి ప్రజెంట్ అమ్ముతున్నారు. ఆర్గానిక్ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. మంచి కలర్ ఉంటే అది నేచురల్ ఆర్గానిక్ కెమికల్ పక్కన పెట్టేద్దాం, బట్ దాని గ్రేడింగ్ చూసి వీళ్ళు ప్రైస్ పెడుతున్నారు. కస్టమర్లు కూడా ఏంది, వాళ్ళకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, తెలియదు కదా. చాలా మందికి చెప్పాలంటే ఒరే ఎట్లా పండుతుందో, బియ్యం చూస్తారు, ఈ చే నుండి బియ్యం వస్తా అని చెప్పేసి నన్ను మా ఫ్రెండ్స్ అరే మనం తినే బియ్యం ఇక్కడ నుంచి వస్తాయని చెప్పేసి, గడ్డి నుంచి బియ్యం ఎట్లా వస్తాయని చెప్పేసి షాక్ అవుతారు అనమాట. సో అంత ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది జనాలకి. సో ఈ నాలెడ్జ్ అంతా అమ్ముకునే వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు ప్రాంప్ట్ గా దీన్ని చెప్పుకోగలిగితే అప్పుడు సస్టైన్ అయ్యే కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. బట్ స్టిల్ కొనే వాళ్ళు బాగా ఆలోచించి మనం కరెక్ట్ జెన్యూన్ పర్సన్స్ దగ్గర కొందాము అని ఆలోచించాలి. ఇంకోటి రైతు కూడా ఏం చేయాలి, మల్టీ క్రాపింగ్ చేసుకోవాలి. ఒక టమాటో పెడితే కస్టమర్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి టమాటో తీసుకెళ్ళిపోతే అతనికి ట్రాన్స్పోర్ట్, మీరు ఇచ్చినా కూడా మీ ట్రాన్స్పోర్ట్, సో అదంతా వేస్ట్ ఆఫ్ టైం. ఎగ్జాంపుల్ తీసుకుందాం, నా దగ్గర ఒక 100 kgs టమాటో ఉంది. నాది హైదరాబాద్కి 60 kilometers ఉన్నా నేను. ఇంకొక 20 kilometers ఒక ఆయన దగ్గర మిర్చి ఉంది, ఇంకొక 30 kilometers ఇంకొక దగ్గర ఇంకొకటి ఉంది. అవన్నీ ఒక దగ్గరికి రావాలంటే డెలివరీ ఛార్జెస్ అవుతుంది కదా, డెలివరీ ఛార్జ్ చాలా అవుతుంది కదా. సో డెలివరీ ఛార్జ్ మెయిన్, మళ్ళీ మన ప్రాఫిట్లు ఉండాలి, డెలివరీ ఛార్జ్ ఉండాలి, స్టోర్ మెయింటెనెన్స్, ఎంప్లాయీస్, ఇవన్నీ శాలరీ ఇవన్నీ యాడ్ చేస్తే మళ్ళీ దాని ప్రైస్ మనం కూడా అంతే పెట్టాల్సి వస్తుంది. సో అలా కాకుండా రైతే తనకు తనే మల్టీ క్రాపింగ్ మనమే చేసుకుందాము, అన్ని రకాలు పెడదాము, ఎలా పండించాలో కొంచెం తెలుసుకోవాలి, రీసెర్చ్ అయితే చేయాలి. ఇప్పుడు నేను ఒక 200+ hours క్లాసెస్ విన్నా యూట్యూబ్లో మంచి మంచి చెప్పేవాళ్ళు. ఇప్పుడు పద్మశ్రీ అవార్డు పొందిన మనకి పాలేకర్ గారు ఉన్నారు, వాళ్ళ క్లాసెస్ అన్ని తెలుగులో మనకు అనువాదించున్నాయి ఆల్రెడీ. ఆ క్లాసెస్ విన్నా. అంటే న్యాచురల్గా ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి, పెస్ట్ కంట్రోల్ ఎలా తయారు చేసుకోవాలి, ల్యాండ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, సో ఇలాంటివి. అండ్ దెన్ సీడ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, విజయరామ్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా చెప్పారు. సివిఆర్ పద్ధతి అని ఒకటి ఉంది. ఎవరు చేసినా కూడా ఆర్గానిక్లో కూడా చాలా మంది ఫార్మింగ్ గురించి ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎవరు చెప్పినా కూడా అవన్నీ వినాలి. ఫస్ట్ ఏది విన్నా కూడా కెమికల్ వాడకుండా ఎలా చేయాలని నేర్చుకొని కొన్ని సీడ్ సెలెక్ట్ చేసుకొని ఆ సీడ్ని పండించుకున్నామంటే మనకు మంచి దిగుబడి కూడా వస్తుంది. బికాస్ డిఫరెంట్ మెథడాలజీస్ మనం చూస్తున్నాం. సింగిల్ మెథడ్లో కూడా వర్కౌట్ అవ్వదు. ఒకరే చెప్పింది ఏంటి అంటే వాళ్ళు చెప్పే విధానంలో కొన్ని ఉండొచ్చు. మనము ప్రాక్టికల్ ఒక పొలంలో పండింది మన పొలంలో పండకపోవచ్చు. దానికి లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం ల్యాండ్ ప్రిపరేషన్ మంచిగా చేయాలి, ఎరువులు బాగా వేయాలి, సో ఇలా చాలా ఉంటాయి. కాబట్టి అందరి ల్యాండ్స్ సేమ్ కాదు, అందరికి సేమ్ దిగుబడి రాదు. ఫస్ట్లో ఇబ్బంది పడాలి, తప్పదు. ఒక 2-3 years ఇబ్బంది పడి కొంచెం నిలబడగలిగితే మంచి పొజిషన్కి అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు రైతులు. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా రైతునే మల్టీ క్రాపింగ్ చేయాలి అన్నట్టుగా చెప్తున్నారు కదా. సో రైతుకి ఈ ఆలోచన ఇస్తున్నప్పుడు కొనేవాడి ఆలోచన కూడా చేంజ్ అవ్వాలి. 100%. ఎలా అంటే ఇప్పుడు ఆర్గానిక్ స్టోర్కి వెళ్ళి నియర్ బైలో ఒక ఆర్గానిక్ స్టోర్ ఉంది, అక్కడికి వెళ్ళి వాడు ప్రతిదీ కూడా మనం చూస్ చేసుకొని కొనుక్కుంటున్నాము. ఇదే అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, ఇవన్నీ కూడా ఒక 500 to 1000 people, ఒక 2000 families కూడా స్టే చేసే బిగ్గెస్ట్ ఏరియాస్ ఇవన్నీ కూడా. అలాంటి వాళ్ళు ఒక విలేజ్ ని
లేదా ఎవరో ఒకరు అంటే ఒకరు ఒకే పొలంలో అన్ని పండించడం అనేది మీరు అన్నట్టుగా సాధ్యం కాదు కొన్నిసార్లు. సో ఒక ఊరు మొత్తంని కూడా తీసుకొని వాళ్ళకి ఏమేం కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటే ఏవైతే ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ ఇవి ఉన్నాయి గెటెడ్ కమ్యూనిటీస్ వీళ్ళు మాట్లాడుకొని టైఅప్ అయితే కూడా డైరెక్ట్ గా వాళ్ళకి వీళ్ళకి కాంటాక్ట్ ఉంటది కాబట్టి మధ్యలో వీళ్ళంతా బ్రోకర్స్ కానీ వీళ్ళు కానీ అసలు ఉండరు. ఈ ఆర్గానిక్ ఫార్మ్స్ కానీ అసలు ఇవన్నీ కూడా షాప్స్ ఉంటాయి కదా, ఇవన్నీ అసలు రావు. కానీ ఈ కొనే వాళ్ళ ఆలోచన కూడా చేంజ్ అవ్వట్లే. వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొనాలనుకుంటున్నారు కానీ కొంచెం కాంటాక్ట్ అవుదాము అట్లీస్ట్ ఇప్పుడు కాదు ఫ్యూచర్ లో అయినా సరే ఈ థాట్ వస్తే బాగుండు అని చాలా మంది రైతులు అనుకుంటున్నారు. సో ఇది కూడా కరెక్టే అంటారు కదా? అది ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే క్యాపబిలిటీ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు గేటెడ్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు ఏంటి రిచ్ పీపుల్, వాళ్ళకి మనీ మ్యాటర్ కాదు, వాళ్ళకి ఏం కావాలి మెయిన్ మంచి ప్రోడక్ట్ కావాలి, మంచి ప్లేస్ నుంచి రావాలి అంతే చూస్తారు. కానీ వాళ్ళు ఎందుకు రైతును కాపాడాలి, రైతు దగ్గరికి వెళ్ళాలి. కానీ అదే రిచ్ పీపుల్ వాళ్ళ తాత ముత్తాతలను చూసుకున్నా వాళ్ళ తల్లిదండ్రులను చూసుకున్నా కూడా వాళ్ళు చేసింది వ్యవసాయం. ఇప్పుడు నా ఫ్యామిలీలోనే ఉన్నారు, ఓకే, గేటెడ్ కమ్యూనిటీలో ఈరోజు కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంటున్నారేమో, వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న కూడా రైతే 100% ఉంటారు. సో ఆ రైతుని కాపాడడానికి ఎందుకు అంత బాధ? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, మీరే ఉన్నారు, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవాలంటే ఎంతమంది అమ్మాయిలు రెడీగా ఉన్నారు, ఎంతమంది ఫ్యామిలీస్ ఓకే అంటారు? ఒక అతను XYZ పర్సన్ ఉన్నాడు, ఫార్మింగ్ చేస్తున్నాడంటే తనకి అట్లీస్ట్ పిల్లల్ని ఇచ్చే సిచ్యువేషన్ అయినా ఉందా? లేదు. ఎందుకు లేదు? ఇక్కడే చెప్పేయచ్చు. బికాస్ రైతుని చీప్ లేబర్ చేశారు. ఒకప్పుడు ఎలా ఉంటుందంటే మన దగ్గర వ్యవసాయం అనేది ఉత్తమం, ఫస్ట్ ప్రియారిటీ ఇష్టలు, బిజినెస్ మిడిల్లో ఉండేది, జాబ్ లాస్ట్ లో ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, బిజినెస్ మధ్యలోనే ఉంది, బిజినెస్ చేయాలంటే భయపడుతున్నారు చాలా మంది, అది మధ్యలో వెళ్ళిపోయింది. జాబ్ అనేది పైకి వచ్చింది, వ్యవసాయం అనేది లాస్ట్కి వచ్చింది. ఇది ఎవరు చేంజ్ చేస్తారో తెలియదు కానీ చాలా బాగా పకడ్బందీగా చేంజ్ చేశారు. ఆ చేంజ్ వల్ల రైతుకి చాలా నష్టం జరుగుతుంది. ప్రజెంట్ జరిగిపోయిందనే చెప్పాలి. సో రీజన్ ఇదే. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ అన్నారు కదా, ఆ కమ్యూనిటీ వాళ్ళు ఏంటి అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎక్కడి నుంచైనా ప్రోడక్ట్ వస్తుంది. ఇన్ కేస్ వాళ్ళకి డబ్బులు లేవు అన్నప్పుడు వాళ్ళు కూడా ఆలోచిస్తారు, అదే ఒక రైతుని కాపాడదాం, మనము రైతు దగ్గరికి వెళ్దాం, రైతు దగ్గర కొందాం, రైతుని నిలబెడదామని ఒక ఆలోచన వస్తుంది. మనీ మ్యాటర్స్ అంతే. ఇంకా ఈ స్టోర్ వాళ్ళు కూడా ఏంటి, మంచి మంచి అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, బిల్డింగ్స్ నా దగ్గర సెలెక్ట్ చేసుకొని పెడతారు. సో వాళ్ళ తరపున కూడా మాట్లాడుకోవాలంటే వాళ్ళకి పాపం ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు ఏం రైతుని కాపాడరు. ఎవరు కూడా రైతు దగ్గర కొనేవాళ్ళు నేను ఓపెన్ గా చెప్పగలుగుతా, వాళ్ళు ఎవరు రైతుల దగ్గర కొనట్లేరు. ఓపెన్ గా నేను చెప్పగలుగుతా. ఏ స్టోర్ వాళ్ళు కూడా వాళ్ళు ఏంటి, కంపెనీస్ ఉంటాయి, ఆర్గానిక్ కంపెనీస్, వాళ్ళే చెప్పేశారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కంపెనీస్ నుంచి తెచ్చుకొని వాళ్ళు ఎంతో మార్జిన్ పెట్టుకొని అమ్ముకుంటున్నారు. సో దే ఆర్ డూయింగ్ దేర్ బిజినెస్. అది మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. సో నార్మల్ గా ఆర్గానిక్ కంపెనీస్ అని వచ్చింది కాబట్టి అసలు నిజంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన న్యాచురల్ ఫార్మింగ్ అంటే నాకు ఐడియా వచ్చింది. ఓకే, సో ఆర్గానిక్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే రెండు ఒకటేనా? ఒకటేనా అంటే కొంచెం టిపికల్ క్వశ్చనే, బట్ స్టిల్ ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ రెండు ఒకటే ఒకప్పుడు. కొన్ని ఇప్పుడు వచ్చిన కొన్ని స్టోర్లు, పెద్ద పెద్ద స్టోర్లు, వీళ్ళంతా ఏం చేశారు, దాన్ని ఒక భూత పదమే చేశారని చెప్పాలి సింపుల్గా. ఎందుకు అంటే నేను ఒక సిఐ గారి దగ్గరికి వెళ్ళా, మా పొలంలో ఈవెంట్ ఉంది, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలి, ఒక నెలలో 1 లక్ష రూపాయలు ఎలా సంపాదించుకోవాలి రైతు కోసం ఒక ప్రోగ్రామ్ పెడుతున్నామని ఒక సిఐని నేను అప్రోచ్ అయినప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు ఏమైనా స్కామ్ చేస్తున్నారా డైరెక్ట్ గా? అంటే ఇప్పుడు మీరు ముగ్గురిని జాయిన్ చేయండి, ఇంకో ముగ్గురిని జాయిన్ చేయండి అని చెప్పేసి ఒక బిజినెస్ అవుతుంది కదా బయట. నార్మల్ గా జాబ్ లేని వాళ్ళ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇట్లా ఆపర్చునిటీ ఇచ్చి ఏదో ప్రోడక్ట్ ఇస్తారు, ఆ ప్రోడక్ట్ మనం ఇంకో ముగ్గురికి అమ్మాలి, ఇంకో ముగ్గురికి అమ్మాలండి, ఒక చైన్ ప్రాసెస్ ఉంది కదా, దాంతో పోల్చింది మమ్మల్ని డైరెక్ట్ గా. ఇట్లా ఏమైనా చేస్తున్నారా మీరు, ఏదైనా ప్రోడక్ట్ అమ్ముతున్నారా అంటే, సార్ నమస్కారం మేము చేసేది ఇది అంటే నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసా, ఒక 10 minutes టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఓకే బాబు, నేను ఎందుకంటే మార్కెట్లో చూస్తున్నదంతా స్కాము, దాన్ని చూసి అలా అన్నా తప్పుగా అనుకోకు, ఓకే ఖచ్చితంగా వస్తా అని చెప్పి నాకు వాళ్ళు కూడా మాట ఇచ్చారు. సో అంటే ఏమంటున్నా అంటే ప్రజెంట్ మార్కెట్లో అలా రాంగ్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది అది ఆర్గానిక్ అనేవాళ్ళు. ఒరిజినల్ మీనింగ్ చెప్పాలంటే ఆర్గానిక్ ఫార్మ్ అంటే అసలు ఏంటి, ఎలా ఉంటది ప్రాసెస్? డైరెక్ట్ నో కెమికల్, న్యాచురల్ అయినా ఆర్గానిక్ అయినా కెమికల్ వేయకుండా చేసుకోవాలి, సింపుల్. ఎనీ కెమికల్స్ అసలు యూజ్ చేయొద్దు. ఇప్పుడు దీన్ని ఆర్గానిక్ ని మనం క్యాచ్ చేసుకోవడానికి కొన్ని కంపెనీస్ ఏం చేశాయి, కెమికల్ అమ్ముతారు. ఓ కంపెనీ XYZ పెద్ద కంపెనీ ఉంది, ఆయన పురుగు మందులు ఇస్తున్నాడు, పెద్ద కంపెనీ, ఆయన ఫెర్టిలైజర్ ఇస్తున్నాడు, సీడ్ ఇస్తున్నాడు. ఆర్గానిక్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక వింగ్ పెట్టాడు ఆయన, ఏంటి ఇది కెమికల్ కంపెనీ, ఇది ఆర్గానిక్. ఈయననే ఆర్గానిక్ కెమికల్స్ కూడా బయటికి ఇస్తున్నాడు. ఇంకా వీళ్ళు అది కూడా మందే కదా. ఆర్గానిక్ అనగానే మనం ఏం చేయాలి, నో కెమికల్. రైతుకి మెయిన్ ఏంటంటే మెయిన్ సపోర్ట్ మనం ఎలా ఇవ్వాలంటే, ఆయన ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో ఆయనకే నేర్పిస్తాం,
సీడ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఆయనకే నేర్పిస్తాం. అండ్ దెన్ ఈ పురుగుల మంది ఎలా చేసుకోవాలో మనమే నేర్పిస్తాం. ఇవన్నీ పొలంలోంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన పొలంలోనే దొరికిపోతాయి, మన పొలంలోనే పంట పండించుకొని మనం అవే వాడుకోవచ్చు మళ్ళీ రిటర్న్లో అనేది మనం నేర్పిస్తాం. మళ్ళీ ఆర్గానిక్ కెమికల్స్ ఏంటి కొత్తగా, అది ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా అవుతుంది? కెమికల్స్ని లిమిట్ చేస్తున్నారు. సో ఒక ప్రోడక్ట్ ఆర్గానిక్ కాదా చెప్పాలంటే దాంట్లో కెమికల్ పర్సెంటేజ్ చూసి చెప్తారు. సింపుల్గా ఒక ల్యాండ్ టెస్ట్ చేస్తే దాంట్లో కెమికల్ పర్సెంటేజ్ ఎంత వస్తుందని చెప్పేసి చెప్తారు. సో ఆ కెమికల్ పర్సెంటేజ్ చూపించకుండా వాళ్ళు మినిమల్ కెమికల్స్ వాడడము, ఎంత మోతాదులో వాడాలో అంతే వాడడము లాంటివి చేసి ఆర్గానిక్ కెమికల్స్ అని చెప్పేసి అమ్మడము, బయో ఫెర్టిలైజర్ చేసి అమ్మడము. సో దానివల్ల కూడా మళ్ళీ రైతు నిలబడలేడు. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే కంపెనీకి ప్రాఫిట్ అవుతుంది తప్ప రైతుకు మళ్ళీ ప్రాఫిట్ అవ్వదు. ఇప్పుడు నార్మల్గా ఏవైతే పెద్ద పెద్ద స్టోర్స్ బయటకు వస్తున్నాయో సో వాళ్ళు కూడా చేస్తుందంతా కూడా ఆర్గానిక్, అంటే వాళ్ళేం సొంతంగా ఫార్మింగ్ చేసి పండించినవి అక్కడైతే పెట్టరు. ఎందుకంటే అది అవ్వదు, ఇంపాసిబుల్. ఎందుకంటే స్టోర్ లో 100 రకాలు దొరుకుతాయి. ఆ 100 రకాలని వాళ్ళు టైం కి డైలీ పండించాలంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో డెఫినెట్ గా వాళ్ళు వేరే దగ్గర నుంచి తెచ్చుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ పండించే రైతుకు కూడా ఆ టైం కి అవైలబుల్ లేకపోతే డెఫినెట్ గా వాళ్ళు ఆర్గానిక్ కాకుండా వేరేవి ఏవైతే ఉంటాయో కెమికల్స్ అవే తీసుకొస్తారు కదా. సో వాటిని ఇక్కడ పెట్టి ఆర్గానిక్ అని సేల్ చేయడం జరుగుతుంది. సింపుల్ గా చెప్తా, ఇప్పుడు నేను మా ఇంట్లో మిద్ద పైన ఒక చిన్న సెటప్ చేస్తా గార్డెనింగ్. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం అల్లము, కొన్ని మిరియాలు అన్ని పెడతా. అన్ని వస్తాయి ఎందుకంటే చిన్న ప్లేస్ కాబట్టి అన్నీ వస్తాయి. అవన్నీ ఉన్నాయి, ఇదిగో నేను ఇక్కడ పండిస్తున్నా, రండి నాకు స్టోర్ కింద ఉంది కొనుక్కోండి అంటే ఇక్కడ ఎంత వస్తుంది? మా అయితే ఒక 1/2 kg వస్తుంది అంతా కలిపితే. ఆ 1/2 కింద నేను టన్నులు తీసుకొచ్చి అమ్ముతా ఉంటే సింపుల్. ఒక ఫామ్ ఉంది, మీరు ఆర్గానిక్ స్టోర్ పెట్టారు, మీ ఫామ్ ఎక్కడ ఉంది? మీ ఫామ్కి వెళ్దాం పదండి చూద్దాం. ఏ కస్టమర్ ఇలా అడుగుతున్నాడు, అట్లీస్ట్ వాళ్ళకున్న ఫామ్ మా అయితే 2 ఎకరాలు 3 ఎకరాలు. ఈ ఫార్మ్స్ ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో ఈ షాప్స్ అన్ని కూడా ఎక్కడో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నానక్రమ్ కూడా, గచ్చిబౌలి, లేకపోతే సిటీ అవుట్స్కట్స్ మన మణికొండ, లైక్ ఎక్కడో ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు నార్మల్గా అమీర్పేటలో ఉన్నోడికి అది కావాలి. సో అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే డెలివరీ ఛార్జెస్ ఏంటో తెలుసా? 500 రూపీస్. మళ్ళీ ఈ రోజు రాదు, అది మనం ముందు బుక్ చేసుకోవాలి. డెలివరీ ఛార్జెస్ 500 రూపీస్ పడింది అంటే ఈ 500 లో నువ్వు అదే డైరెక్ట్ గా వెళ్ళి అతని దగ్గర కొనుక్కోవాలంటే ఎన్ని కూరగాయలు వస్తాయి? కానీ ఈ ఆలోచన ఎవరు చెయ్యరు. అది 500 పైన పర్లేదు కానీ మనం మళ్ళీ ఆర్గానిక్ కొనుక్కుంటాం అనుకుంటాము, కానీ ఎండ్ ఆఫ్ ది డే కొనేది మాత్రం కెమికల్ వే కొంటాం. కెమికల్ కొంటున్నారా ఆర్గానిక్ కొంటున్నారా పక్కన పెడితే ఫస్ట్ కొనే వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా. అసలు ఆర్గానిక్కి కెమికల్కి డిఫరెన్షియేషన్ వాళ్ళు చేయగలగాలి, అప్పుడే వాళ్ళు కొనుక్కుంటే కరెక్ట్. అది లేదంటే ఊరికే డబ్బులు పెట్టి కొనేసి ఆరోగ్యంగా ఉన్నాం అనుకోవడం తప్పు. ఇంకొకటి ఏంటి, దాని కుకింగ్ ప్రాసెస్. దాన్ని తీసుకెళ్ళి అల్యూమినియంలో ఉన్నారనుకోండి, మీరు చేసిందంతా వృధానే. మళ్ళీ అల్యూమినియం కూడా కెమికలే కదా. సో ఆ కెమికల్ మన బాడీలోకి వెళ్ళిపోతుంది. మన బాడీలో ఆల్రెడీ కావాల్సినంత అల్యూమినియం ఉంటుంది. నువ్వు మళ్ళీ అల్యూమినియంలో కుక్ చేస్తే అది అంతా మళ్ళీ ఎక్సెస్ అయిపోతుంది బాడీలో. సో అది ఒక పెద్ద ప్రాబ్లం. మీరు దేంట్లో వండుకోవాలి? ఆ స్టోర్ వాళ్ళు ఎక్కడైనా చెప్తారా? చెప్పరు. సో నేను రీసెంట్ ఒక స్టోర్ విజిట్ చేశాను, వాళ్ళు చాలా బాగుంది. వాళ్ళు ఏంటి అంటే జీరో వేస్ట్ ఆర్గానిక్ స్టోర్ అని చెప్పేసి అన్నీ అక్కడే ఉన్నాయి. కుకింగ్ బౌల్స్ దగ్గర నుంచి, మట్టి పాత్రల నుంచి, స్టీల్ నుంచి, మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఆయుర్వేదం ప్రోడక్ట్ నుంచి అన్ని వాళ్ళే అమ్ముతున్నారు, ఎవ్రీథింగ్. సో అది నాకు కొంచెం బాగా అనిపించింది. అంటే అలా పెట్టడం వల్ల కూడా అట్లీస్ట్ ఈయన కస్టమర్కి ఏంటంటే ఒక నాలెడ్జ్ వస్తుంది, ఓకే మనం దీంట్లో వండుకోకూడదు, అట్లీస్ట్ ఆయన హెల్త్ అయినా బాగుంటుంది కదా. సో డబ్బులు పోతే పోయినాయి, ఎలాగో డబ్బులు పోగొట్టుకుంటున్నారు, అలాంటి స్టోర్స్ని కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. బట్ అయినా కూడా ఇప్పుడు మట్టి పాత్రలు చేసేవాళ్ళు సపరేట్ ఉంటారు, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు. మళ్ళీ దీని గురించి కూడా మాట్లాడుకుంటే ప్రమోషన్లు ఎట్లా అంటే మేము అక్కడికి వెళ్ళాం, మేము ఇక్కడికి వెళ్ళాము, ఆ నుండి తీసుకొచ్చాం. అరే బాబు, తెలంగాణ ఆంధ్రాలో ఉన్న ఫస్ట్ రైతులను కాపాడండి. ఎక్కడో ఉన్నోడిని వెళ్ళి కాపాడుకోవడం కాదు కదా, పక్కనున్న రైతులను కాపాడేది లేదు. కానీ ఎక్కడో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అవి తెస్తున్నాం, ఇవి తెస్తున్నాం, మా స్టోర్లు అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అని ప్రమోషన్లు. రైతుని కాపాడడం గురించి ఇప్పుడు ఏ స్టోర్ కూడా రైతుని కాపాడట్లేదు, ఓపెన్ గా మాట్లాడుకుంటే వాళ్ళంతా బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర చెప్పారు కూడా కదా, చైన్ బిజినెస్ ఉంది వాళ్ళ దగ్గర. చైన్ బిజినెస్ అంటే ఏంటి, వాళ్ళ కింద 4-5 ఆర్గానిక్ స్టోర్లు ఉంటాయి, దాని అన్నిటికీ ఒక హెడ్ ఉంటాడు. ఆయననే వీళ్ళందరికీ స్టాక్ అంతా క్రెడిట్లో ఇస్తాడు, వీళ్ళు అమ్ముకుంటారు. ఏది మన డీమార్ట్ ప్రాసెస్లో. డీమార్ట్ ఏముంటుంది, అన్ని ప్రోడక్ట్లు ఒక దగ్గరే ఉంటాయి. అన్ని కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, డీమార్ట్ అయినాక అవన్నీ ప్రోడక్ట్లు పంపిస్తారు, ఆయన అమ్ముకున్నట్టు రిటర్న్ క్యాషెస్ ఇచ్చేస్తాడు. సేమ్ ఇక్కడ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. అక్కడ ఎంత జెన్యూన్ ఉన్నారు, మోరల్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా, ఎథిక్స్ ఉన్నాయా, ఇవన్నీ ఎవరు చూడాలి? ఇలా ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు ఎవరు చూడరు. ఇప్పుడు అదే ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళాం అనుకుందాం, ఎగ్జాంపుల్ ఫార్మింగ్ చేసి ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళాం మనం, ఆయన ఒక ప్లేస్లో ఉన్నాడు, ఆయన పొలంలో చూస్తే ఆయన ఏం వేస్తున్నాడు ఫామ్ చూడగానే అర్థమైపోతుంది మనకి. అంటే అక్కడే కషాయాలు తయారు చేస్తాము, అది చూడొచ్చు. అండ్ దెన్ ఇంకేంటి, ఆవు ఉంటుంది, ఆవు లేకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ అయినా న్యాచురల్ ఫార్మింగ్ అయినా చేయలేము, చేయడం కష్టము. పాలకు కూడా రేట్ లేదు కదండి ఊర్లలో. పాలు అంటే ఏమంటారు, పాలకి కానీ వీటికి కూడా రేట్స్ లేవు. అయితే డైరీ బిజినెస్ మనకు
కావాల్సిన దానికంటే తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. అంతా పాలు అమ్మేది మొత్తం ప్యాకెట్ పాలు అమ్ముతున్నారు, దాంట్లో విపరీతమైన కెమికల్స్, మిల్క్ పౌడర్ మిక్స్ చేసి అమ్ముతున్నారు. నేను నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా మా ఇంట్లో ప్యాకెట్ పాలు వాడలే. ఈ రోజు వరకు కూడా మా నాన్న అసలు డైరీకి వెళ్ళి కూడా మాకు పాలు తీసుకురాలేదు. ఎప్పుడో ఒక్కసారి మా ఇంట్లో లేకపోతే మా మమ్మీ తిట్టింది, బాగా తిట్టింది. అసలు ఎందుకు ఉండద్దు మన ఇంట్లో, నువ్వు ఎందుకు అన్ని తీసేస్తావని. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్క రోజు కూడా మేము బయట నుండి తెచ్చుకోలేదు. ఎందుకంటే నాకు ఇది దగ్గర నుండి తెలుసు, పాలకి అసలు డిమాండ్ లేదు. మా ఊర్లో మాట్లాడుకున్నా అసలు లేదు. ప్రజెంట్ ఏంటంటే తగ్గిపోయింది డిమాండ్ పాలకి, చాలా అంటే రేట్ కట్టియట్లేరు. ఎందుకంటే వాళ్ళు మిల్క్ పౌడర్స్ వాడేసుకుంటున్నారు, పాలు అమ్ముకుంటారు, ప్యాకెట్ పాలు ఎక్కువ సేల్ అవుతుంది కాబట్టి ఈ పాలకి డిమాండ్ లేదు. ఇప్పుడు ఒక పాలు మనము నార్మల్గా వెళ్తే బాటిల్ ఏం తీసుకెళ్తే దాంట్లో పోషిస్తారు, అలాంటి పాల కంటే ప్యాకెట్ పాలకే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. మనం ఒక చిన్న బేసిక్ చెప్తా, పాలు ఎప్పుడైనా పల్చగా ఉండాలి, నూనె ఎప్పుడైనా థిక్నెస్ ఎక్కువ ఉండాలి, చిక్కగా ఉండాలి అంటారు. అదేంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు మార్కెట్లో చూసుకోండి, పాల ప్యాకెట్లో ఉన్న పాలు ఎంత చిక్కగా ఉన్నాయి, దాని మీద ఇంత మేగడ వస్తుంది, ఇంత లడ్డుగా. సో అది చిక్కగా ఉంది, రాంగ్. అండ్ నూనె ఎలా ఉంది, ఎంత పల్చగా, కలర్ కనిపిస్తుంది క్లియర్, ఇవి నీళ్ళ లేకపోతే నూనె అన్నట్టు అంత పల్చగా చేసేసారు, రీఫైన్ చేసి చేసి చేసి. సో ఇక్కడే మన హెల్త్ మీద ఎంత దెబ్బ పడుతుందో మీరు ఆలోచించుకోండి. పాలు పల్చగా ఉండాలి, నూనె చిక్కగా ఉండాలి. ఇప్పుడు ఆపోజిట్ లో తింటున్నాం మనం, పాలేమో చిక్కగా ఉన్నాయి, నూనె ఏమో పల్చగా ఉంది, మన హెల్త్ కూడా అక్కడే ఎఫెక్ట్ అవుతుంది. సో దీని బేసిక్ నాలెడ్జ్ తీసుకోవాలి. ప్యాకెట్ పాలు ఎంత తొందరగా మానేస్తే అంత మంచిది, ఎందుకంటే దాంట్లో ఉన్న కెమికల్స్ అలాంటివి. ఎంత చెప్పినా కూడా మీరు సింపుల్ అండి. ఇందాక మీరు నాకు వాటర్ బాటిల్ ఇచ్చారు, నేను వాటర్ బాటిల్ వాటర్ తాగా, లూజ్ వాటర్ తాగా. ఒక ఎందుకంటే ఆ బాటిల్ ఎప్పుడో పెట్టారు బాటిల్లో అన్నారు, మరి ప్యాకెట్ చేసిన బాటిల్లో అది ఎప్పుడు పెట్టారు మీకు తెలుసా? ఒక బాటిల్లో వాటర్ తీసుకోండి, మీ ఇంట్లో ఒక దగ్గర పెట్టండి, 10 days తర్వాత ఆ వాటర్ తాగుతారా? పడేస్తారు మీరు, సింపుల్ గా తాగలేరు. మరి బాటిల్లో వాటర్ తాగడానికి ఎందుకు ఆలోచించకుండా తాగేస్తున్నారు? ఆలోచించండి. ప్యాకెట్లో పాలు కూడా అంతే, ఒక పాలు 1 dayకే ఖరాబ్ అయిపోతాయి, ఎన్నో డేస్ ఎందుకు? సో ఇవన్నీ బేసిక్స్, ఇవన్నీ కొంచెం చిన్న చిన్న చేంజెస్ మనం తెలుసుకొని మెల్లిగా మారుతా ఉంటే మనకు మిగతా కూడా తెలిసిపోతాయి. రాను నాకు తెలిసి అంటే ఆర్గానిక్ ఫార్మ్స్ కానీ, ఇప్పుడు మీ విషయానికి వస్తే మీరు న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలి అని చెప్పి జనాలని చేంజ్ చేయాలని ట్రై చేస్తున్నారు. లైక్ ఒక మోటో పెట్టుకొని ఓకే మనం రైతులకి హెల్ప్ చేయాలి, మనల్ని చూసి అయినా సరే. ఇప్పుడు మీరు మొన్న రీసెంట్గా ఒక మీటింగ్ ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది, చాలా మంది రావడం కూడా జరిగింది. సో లైక్ దానివల్ల ఏమవుతుందంటే అచ్చా ఓకే పలానా శివ గారు ఇలా చేస్తున్నారు, వీటి వల్ల చేంజెస్ వస్తూ ఉంటాయి, మనం ఇలా చేయాలి లేదంటే ఇలా చేయాలి. ఒక రైతుని చూసి ఇంకో రైతు అట్లీస్ట్ అంటే మినిమం నాలెడ్జ్ అనేది చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట. కానీ ఈ ఆర్గానిక్ ఫార్మ్స్ ఒకవేళ ఎక్కువ అయితే కనుక రాను జనరేషన్స్లో రైతులు వాళ్ళ సొంత, ఇప్పుడు చాలా మంది కూడా పొలం పని చేయలేక అప్పులు ఎక్కువైపోయి అమ్మేసుకుంటున్నారు పొలాలని. వాళ్ళ దాంట్లోనే రాను స్టోర్స్ ఎక్కువ అవడం వల్ల వీళ్ళందరూ కూడా వాటిని కొనడమో లేకపోతే లీజ్ తీసుకోవడమో అవ్వడం వల్ల రైతులే వాళ్ళ సొంత పొలాలలో కూలి వాళ్ళలాగా మారుతారా? ఆల్రెడీ చాలా విలేజెస్ చాలా, ఎందుకంటే ఫార్మర్ కి ల్యాక్ ఆఫ్ మార్కెటింగ్ చెప్పాను కదా, కెమికల్స్ వాడకుండా వాడేస్తాడు, దానివల్ల ఇంకా ఎఫెక్ట్ కూడా వస్తుంది. ఏదైనా కెమికల్ స్ప్రే చేసేటప్పుడు మనం ఫుల్ బాడీ ప్యాక్ చేసుకొని చేయాలి. అది ఏ కంపెనీ వాడు అమ్మేవాడు చెప్పడు, ఏ కంపెనీ వాడు చెప్పడు. ఎట్ ద సేమ్ టైం ఈవెన్ డాక్టర్స్ కూడా క్యాంపెయిన్స్ పెట్టి ఇలా చెయ్యండి, మీ హెల్త్ కాపాడుకోండి. ఒక్క గవర్నమెంట్ డాక్టర్ కూడా కనీసం వీటి గురించి మాట్లాడింది లేదు అసలు. వాళ్ళకు బిజినెస్ అయ్యేది అక్కడ నుంచి కదా. అదే కదా, రైతులే కదా పోయి గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు కట్టలేక ఆడపోయి చచ్చేది కూడా వాళ్ళే కదా. ఇప్పుడు ఆ కెమికల్ రైతు కొంటున్నాడు, ఏ పొలంలో వేస్తున్నాడు, ఆయనకి ఏం రావట్లేదు, ఆయన హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నాడు, జనాలకు అమ్మి జనాలు కొంటున్నారు, ఆయన వాళ్ళ హెల్త్ కూడా ఖరాబ్ చేసుకుంటున్నారు. ఇక్కడ రైతు తప్పు లేదు, ఎందుకంటే జనాలకి ఏంటి, కొంచెం పుచ్చున్నా కొంచెం మచ్చున్నా వద్దు, రేటు తక్కువ, 10 రూపాయలు 5 రూపాయలకే ఇవ్వండి. అవునండి, ఈ టాపిక్ వస్తే కూడా కూరగాయలు కానీ లేదంటే ఏమైనా తీసుకునేటప్పుడు ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది బాగుంది అని చెప్పి పొలంలోనే వాడేస్తారు. అంతే. ఒకప్పుడు కొంచెం పుచ్చు వచ్చిందంటే కట్ చేసి పక్కలేసి మిగతాది కట్ చేసుకొని తినేటోళ్ళు. ఇప్పుడు అది లేదు, గ్రేడింగ్ పెట్టుకున్నారు. అందుకు ఫార్మర్ ఏం చేస్తున్నాడంటే మనకు బయటకు వచ్చే 1 week 10 days 1 day బిఫోర్ కూడా దాని మీద కెమికల్ స్ప్రే చేసుకొని తీసుకొస్తున్నాడు. దాని లైఫ్ టైం పెరుగుతుంది, దాని షెల్ లైఫ్ పెరుగుతుంది, పురుగు ఏది పడదు, పుచ్చు రాదు. సో అది కస్టమర్ తప్పది, ఎందుకంటే పుచ్చున్న పురుగును యాక్సెప్ట్ చేసి తీసుకోవాలి. తను రేట్ తక్కువ పెడతా, నేను అట్లా చేస్తా అంటే రైతు అదే చేస్తాడు.
ఆయనకు అటు మందుల కాస్ట్ ఎక్కువైపోతుంది, ఇక్కడ ప్రొడక్షన్ తక్కువైపోతుంది. సో అన్ని విధాలుగా ఫార్మర్ సస్టైన్ అవ్వలేకపోతున్నాడు. సో కస్టమర్స్ కూడా కొంచెం ఆలోచించి చేంజ్ చేసుకొని కొంచెం పుచ్చున్న పురుగున యాక్సెప్ట్ చేసి తింటాము. అండ్ ఎవరైతే ఆర్గానిక్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గర అవి వంకర టింకర్ ఉంటాయి, చిన్న చిన్న సైజుల్లో ఉంటాయి, అవి కొనుక్కోవాలి. అవే అసలు టేస్ట్. మీరు దాన్ని ఒకసారి తింటే మీరు దాన్ని మళ్ళీ వదలరు. సో అవి అర్థం చేసుకోవాలి, అవి అర్థం చేసుకొని కొనాలి. మెయిన్ ఈ నాలెడ్జ్ అయితే కస్టమర్స్ ఖచ్చితంగా ఉండాలి, 100% ఉండాలి. అండ్ రైతుని కాపాడదాం. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఏ ప్రొఫెషన్లో ఉన్నా, మీరు యాంకరింగ్, నేను జాబ్, ఇంకొకటి 100 రకాల ఫీల్డ్ ఉన్నా కూడా అందరికి కావాల్సింది ఫుడ్డే. బట్ ఆ రైతు మాత్రం ఎవరికి వద్దు, దగ్గరికి రానివ్వం, చీప్ లేబర్ లాగా చూస్తాం. ఇలా కంటిన్యూ అవుతే ఇంకెన్ని రోజులు కంటిన్యూ అవుతుంది? ఫ్రెండ్స్లలో నార్మల్ గా అయితే జాబ్స్ చేసే వాళ్ళలో, స్టూడెంట్స్ లో ఎప్పుడన్నా పని చేసే వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చినా కూడా, ఏం మీ నాన్న మొత్తం వైట్ హెయిర్ వచ్చేసింది ఏంది, ముసలోడు అయిపోయింది ఏంటి, లేకపోతే ఊరోడు లెక్క ఉన్నారా ఏంటి మీ పేరెంట్స్, వాళ్ళకి మాట్లాడడం రాదేంది, అట్లేంది ఇట్లేంది అని మాట్లాడతారు. ఎండలో పొద్దున్న నుండి సాయంత్రం దాకా వంగి కష్టపడితే కదా తెలిసేది. ఏసీల కింద ఉంటే ఏం అర్థం అవుతుంది? ఫీల్డ్ లో దిగి 1 గంట వరకు చేసిన తర్వాత మాట్లాడాలి. పేరెంట్స్ ని పరిచయం చేసుకోవడానికి కూడా ఇప్పుడు నామోష్గా ఫీల్ అవుతున్న రోజులు ఇవి. దానికంటే దరిద్రం ఇంకోటి ఏముంది? మన మనం వచ్చిందే వాళ్ళ దగ్గర నుంచి, మనం వాళ్ళని వేరే వాళ్ళకి పరిచయడానికి చిన్న చూపు చూస్తే ఇంకా మీరు బ్రతికేందుకు? మీ బ్రతుకు విలువేముంది? సో ఒక నార్మల్గా గవర్నమెంట్స్ అన్నీ కూడా చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఒక గవర్నమెంట్ పోతే ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది లైక్ రియల్ ఎస్టేట్స్ గురించి కానీ, లేదు అని అంటే బిజినెస్లు వాటి గురించి కానీ, లేదంటే స్టూడెంట్స్ జాబ్స్ గురించి కానీ, ఇంకేదన్నా లైక్ వాటికి సంబంధించిన వాటి గురించి చేస్తున్నారు. కానీ రైతులకు సంబంధించిన గురించి అంటే లైక్ ఏదో వాళ్ళకి రుణమాఫీలు చేద్దాము, లేదా ఎప్పుడైనా నేను గవర్నమెంట్ దగ్గర ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనిషి చచ్చిపోతే డబ్బులు ఇస్తాం, ఇది ఫస్ట్ పాయింట్ వస్తుంది. వాళ్ళకి కుటుంబాన్ని ఆదుకోవడానికి మనిషి చనిపోయింది అనుకోండి, ఓ 2 లక్షలు, అది కూడా లైక్ ఈ చిట్టీలు ఉంటాయి కదా ఊర్లలో, మహిళా సంఘాలు, పొదుపు సంఘాలు అని ఇవన్నీ ఉంటాయి. వీటిలలో ఒక 130 రూపాయలు లేదా 250 రూపాయలు, 500 లేదా 1000 రూపాయలు ఇలా కట్టుకుంటూ వెళ్తూ ఉంటాయి. కనుక మనిషి చనిపోయిన తర్వాత డబ్బులు వస్తాయి అని అంటారు. కానీ మనిషి బతుకుండగా వాడికి ఏం కావాలనేది మాత్రం ఏ గవర్నమెంట్ మాట్లాడట్లే. అయితే గవర్నమెంట్ తరపు నుంచి పథకాలు లేవా, స్కీములు లేవా అంటే చాలా ఉన్నాయి. బట్ అవి ఎక్కడ బయటికి చెప్పరు. తెలియదు కూడా. ఓపెన్ గా ఫార్మర్ కి నీకు స్కీమ్ ఉంది తీసుకో అని చెప్పరు. రుణమాఫీ అన్నారు. ఆ రుణమాఫీ అనేది నాకు ఇంకా అర్థం అవ్వదు. 5 years ఒకసారి రుణమాఫీ చేస్తారు. మనం ఎత్తుకున్న 2 లక్షలు ఎత్తుకుంటే 5 years కి ఆ 1,50,000 ఎంతో పోతుంది. అంటే 5 years 50,000. అది దాంట్లో హెల్ప్ అవుతుంది ఫార్మర్ కి ఇదంతా అవసరం లేదు. ఆయనకు నాలెడ్జ్ ఇవ్వాలి ఫస్ట్. ఆయన ఫార్మింగ్ చేస్తున్నాడు, కెమికల్ వేయాల్సిన దానికంటే ఎక్కువ వేస్తున్నాడు. యూరియా బ్యాగ్ ఒకప్పుడు ఒక్క బ్యాగ్ మొత్తం అన్నిటికీ చల్లేవాళ్ళు, ఇప్పుడు 4 బ్యాగులు వేసినా సరిపోవట్లేదు. అది ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆవు యొక్క ప్రాముఖ్యత చెప్పాలి. గోమాతకి భూమాతకి రెండిటికి. అసలు ఇది మాట్లాడుకుంటే ఫస్ట్ దేవుడు అని ఒకరు ఉన్నారు అని గుర్తించిందే ఫస్ట్ భూమాత. ప్రకృతిని ఫస్ట్ దేవుడిగా కొలిచేవారు. ఎప్పుడు అది స్టార్టింగ్ లో మన నాగరికత స్టార్ట్ అయినప్పటి నుండి కూడా, అసలు మనుషులు అనేవాళ్ళు స్టార్ట్ అయినప్పుడు నుండి స్టార్ట్ అయింది కూడా మనం కొలిచేది ప్రకృతిని మాత్రమే. ఆవుని, గోమాతని ప్లస్ భూమాతని, వీటిని కొలిచేవారు. ఇప్పుడు 33,000 కోట్ల కంటే ఎక్కువైన దేవుళ్ళు, కానీ ఈ 2 తక్కువైనాయి. అసలు ఈ 2 లేవు. మనకి ఆరోగ్యం లేదు, మనం ఇన్ని హాస్పిటల్ కట్టినామంటే మెయిన్ రీజన్ అదే కదా. ఒకప్పుడు మనం చిన్నప్పుడు కాదులే కానీ ఒక 30-40 years బ్యాక్ తీసుకుంటే ఆ జనాభా ఎంత ఉందో దానికంటే మల్టిప్లై 2 times 3 times లో ఆవులు ఉండేవి. అవును. ఇప్పుడు అట్లీస్ట్ ఒక 10% ఆవులైనా ఉన్నాయా? ఇప్పుడు ఇంటి ముందు ఆవులు ఉంటే చులకనండి, మీకు అర్థం కావట్లే. ఇప్పుడు ఆవు పేడ స్మెల్ రావద్దు, మేము చూసినామండి, ఆవు పేడ స్మెల్ రావద్దు ఇంటి ముందు. నార్మల్ గా ఆవులను ఇప్పుడు ఇంతకు ముందు వర్షాలు పడినప్పుడు తీసుకొచ్చుకొని ఇంటి ముందే కట్టేసుకునే వాళ్ళు, ఎందుకంటే అప్పుడు షెడ్లు ఇంత నాలెడ్జ్ లేదు, చెట్ల కింద ఉండేవి. ఇంట్లోనే ఇట్లా ఒక ప్లేస్ ఉండేది, స్మెల్ వస్తుంది అని చెప్పి. అమ్మో చాలా రకాలు ఉన్నాయండి, ఇంకా తీసేసారు. అదే మనకి పెద్ద ఎఫెక్ట్ చూపించేది. ఇప్పుడు ఆవు పేడతో సాంపి చల్లాలి జనరల్ గా. అది ఏం చేస్తుంది అంటే కొన్ని రకాల బ్యాక్టీరియాస్ ని కానీ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి రానియకుండా కాపాడుతుంది. ఇప్పుడు ఏంటి, కలర్ చల్లుతున్నారు. అవును, అది క్యాన్సర్ వస్తుంది. అది అర్థం అవ్వట్లేదు. అట్లీస్ట్ పసుపు నీళ్ళు చల్లుకున్నా అయిపోతుంది, కలర్ పోదు. దాంతో ఫుడ్ ఫ్యామిలీకి వండిస్తే మళ్ళీ వీళ్ళు తింటారు. దానివల్ల క్యాన్సర్ లేని ఇల్లులు చాలా తక్కువ ఉన్నాయి మనకు తెలిసి. ఇప్పుడు చాలా తక్కువ. అసలు క్యాన్సర్ హాస్పిటల్లో మన దగ్గర ఎక్కడ లేకపోయేది. ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో క్యాన్సర్ కి సపరేట్ వింగే ఉంది. అవును.
అదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ప్లాస్టిక్. ఒక్క రీజన్ అయితే లేదు. మనకి క్యాన్సర్ వచ్చిందంటే ఇదే రీజన్ వల్ల వచ్చిందని లేదు. ఫెర్టిలైజర్స్ వల్ల కావచ్చు, ప్లాస్టిక్ వల్ల కావచ్చు, మన పొల్యూషన్ వల్ల కావచ్చు, చాలా చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. మనుషులు దాన్ని అర్థం చేసుకొని కొంచెం బ్యాక్ వెళ్ళడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నేను నార్మల్ పర్సన్నే. నేను నార్మల్గా చిల్ అయ్యి ఎంజాయ్ చేస్తూ లైఫ్ని ఏదో అలా గడిపేసినామని, చదువుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఇలా చేసింది. మా ఫ్రెండ్స్ కూడా అందరు షాక్ అవుతారు, నువ్వేంద్ర ఎట్లా అయిపోయినావు, ఇట్లా పెద్ద మనుషులు లెక్క, అంటే అందరు ముందుకెళ్తారు, నువ్వేంద్ర బ్యాక్ వెళ్తున్నావు, బిజినెస్ అవ్వదు అంటే ఎద్దుగానుగా పెట్టా కదా, బిజినెస్ అవ్వదు, ఊర్లో ఎవరు కొనరు, నాకు తెలుసు ఆ విషయాలన్నీ. అయినా కూడా పెట్టినా అంటే ఏంది, ఎద్దులను కాపాడాలి, భూమాతని కాపాడాలి, గోమాతని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, గాలి వాన నీరు నిప్పు ఇవన్నీ పంచభూతాలు ఉంటేనే మనం బాగుంటాం. సో నాకు వీలైనంత వరకు నేను వాటిని కాపాడాలనే మెయిన్ నా సంకల్పం అదే. వీటిని కాపాడితే మనం బాగుంటాం ఆటోమేటిక్గా. ఇప్పుడు హైదరాబాద్లో రీసెంట్గా నేను విన్నాను అనమాట, నా ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటే, మేము ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్తున్నాము వెరీ రీసెంట్గా. వెళ్తుంటే ఎర్లీ మార్నింగ్ టైంలో ఈ చలికాలంలో మనకి మంచు కప్పేసి ఉంటుంది, కానీ హైదరాబాద్లో ఏం చూసినామంటే మొత్తం పొల్యూషన్ కప్పేసి ఉంది, దుమ్ము. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి హైదరాబాద్లో న్యాచురల్ గాలి అనేది అసలు లేదు. మీరు కొన్ని సర్వేస్ కూడా వచ్చాయి, ఇంకొక 5-10 yearsలో హైదరాబాద్లో ఉండడం ప్రమాదం అని చెప్పేసి. ఇప్పుడు ఢిల్లీలో ముంబైలో ఎంత పొల్యూషన్ అయిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అన్నట్టు ఎలా పెట్టారో, హైదరాబాద్లో కూడా అలా అవుతుంది. మేబీ కొంచెం టైం పట్టొచ్చు, బట్ స్టిల్ దెన్ అవుతుంది. నేను యాక్చువల్గా పొలంలో ఉండి వర్క్ చేస్తూ పొలంలో ఉంటా. నేను ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చాకంటే నాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది అప్పుడప్పుడు ఆటోమేటిక్గా నాకు. ఎందుకంటే నేను పొలంలో ఉండి హైదరాబాద్కి వస్తా కదా, వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అయితే నాకు అనిపించింది స్టార్టింగ్లో. ఓకే, సో ఫైనల్గా ఒక క్వశ్చన్ అయితే బ్యాలెన్స్ ఉండింది. లైక్ ఇప్పుడు మనకి ఏవైతే ఊర్లలో ఇది మనం చెప్పాలి, ఇది వేయాలి, లైక్ ఈ రకం వరి పండించాలి, ఈ రకం కూరగాయలు పండించాలి అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ మధ్య ఎక్కువ గమనిస్తుంది ఏంటంటే, మధ్యలో కొంతమంది బ్రోకర్స్ వస్తున్నారు అనమాట. సో రైతులకి లైక్ ఈ సీడ్ వరి పెంచండి, అది చాలా ఎక్కువ అయిపోయింది. వెళ్ళి ఇంకా ఏంది, రైతులందరినీ తీసుకొని ఆ మక్క బుట్టలు ఉంటాయి కదా, దాన్ని చేతిలో పట్టుకొని ఫోటోలు దిగుతున్నారు, వాళ్ళ కంపెనీని పెట్టుకొని. చాలా వచ్చాయి, బాగా చెప్తున్నారు, బాగుంది. నాకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే, ఆ రైతు ఎవరు, ఆ రైతు ఎంత పెట్టుబడి పెట్టిండో, ఆయనకి ఎంత దిగుబడి వచ్చింది అనేది కూడా అక్కడే చూపించాలి కదా, ఒక బోర్డులో. వాళ్ళ కంపెనీ బోర్డు మంచిగా పెట్టుకుంటున్నారు. అంటే చాలా మంది మా ఊరు సైడ్ అందరూ కూడా, మా విలేజెస్ సైడ్ లో కూడా ఫేస్ చేసింది ఏంటంటే, రైతులు పంట ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంతవరకు కూడా డబ్బులు ఇవ్వరు. అంటే 15 days మా దగ్గర ఎలా ఉంటుంది అంటే, 15 days తర్వాత డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, నిన్ననే మేము హార్వెస్ట్ చేసాం. హార్వెస్ట్ చేసిన ఏంటంటే, కోసిండో అయిపోయింది, డబ్బులు ఇవ్వాలి అప్పుడే. నేను ఆ ధాన్యాలు ఇంకా అమ్మలేదు, నాకు డబ్బులు వచ్చేది ఆ పంట. నేను బేసిక్గా రైతుని, ఎగ్జాంపుల్ నేను ధాన్యాల నుంచే డబ్బులు రావాలి, ధాన్యం అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. హార్వెస్ట్ చేసిన ఏంది, డబ్బులు కోసిండి అయిపోయింది. నేను ఆ ధాన్యం అమ్మినా కూడా నాకు 15 రోజుల వరకు డబ్బులు రావు. ఆ 15 రోజుల తర్వాత వస్తాయో రావో కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే మిడిల్ మెన్ ఉన్నాడు, ఆయనే సగం డబ్బులు నాకు తింటాడు, నాకు తెలుసు. నేను వేరే దగ్గర అమ్ముకోలేను, నాకు స్కోప్ లేదు, కాబట్టి నేను ఆయనకే అమ్మాలి, తప్పదు. సో మిడిల్ మెన్ అమ్మినప్పుడు ఆయన 15 రోజులకు డబ్బులు ఇస్తాడు, తీసుకోవాలి. ఇక్కడ మిషన్ అయినా ఇవ్వాలి, దున్నినైనా ఇవ్వాలి, కూలీలకు ఇవ్వాలి, లేబర్కి ఇవ్వాలి. అసలు రైతు ఇంకొంచెం ముందుకెళ్తే సస్టైన్ అవ్వడం అనేది చాలా కష్టం. లేబర్ అసలు ఎంత డిపెండెన్సీ అయిపోయిందంటే, టైంకి లేబర్ దొరికినా టూ మచ్ ఎక్స్పెన్సివ్. మనం డబ్బులు పెట్టలేం. అసలు ఇంకొంచెం ముందుకు ఇంకో 5-10 years ఆగితే మరి సిచ్యువేషన్ ఎలా అయిపోతుందో మనం కూడా వెయిట్ చేయాలి. సో మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తూనే ఉంటాం. న్యాచురల్గా ఎలా చేసుకోవాలి, ఎలా పండించుకోవాలి, ఫుల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఎవరైనా వస్తా అంటే కూడా అంటే నేను బేసిక్గా నేను స్టార్ట్ చేసింది అలానే కదా. నేను బాగా రీసెర్చ్ అంటే ఇప్పటికీ నా 3 years అయింది నేను దీని గురించి తెలుసుకొని. కానీ ఒరిజినల్గా స్టార్ట్ చేసి 1 year అయింది, అంటే ఫుల్ డెప్త్గా. సో నాకు తెలుసుకొని స్టార్ట్ చేయడానికి 2 years పట్టింది. అంటే బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయకుండా చేస్తే మనం ఫెయిల్ అయిపోతాం, సస్టైన్ అవ్వలేం. నిజాలు తెలుసుకున్నా. అంటే దీంట్లో దిగిన తర్వాత కూడా నేను 5 years టైం పడుతుంది. నేను దిగేసి స్టార్ట్ చేసి 5 years నేను ఖచ్చితంగా సస్టైన్ అవ్వాలి, అప్పుడే నాకు అసలైన లాభాలు కనిపిస్తాయని కూడా నాకు అర్థమైంది. అప్పుడే నేను అన్నీ తెలుసుకున్న తర్వాతే. నాలాగా చాలామందికి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, చెయ్యాలి, ఖచ్చితంగా వ్యవసాయం అయితే చేయాలని చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి కోసం ఒక ఆపర్చునిటీ అయితే నేను ఓపెన్గా చెప్పేశాను. మళ్ళీ కూడా ఏంటి అంటే, ఎవరైనా నేర్చుకుందాం అనుకుంటే నా నాలెడ్జ్ అంతా నేను షేర్ చేస్తాను. నేను ఎక్కడైతే 3 years కష్టపడి నేర్చుకున్నాను, ఆ నాలెడ్జ్ అంతా మీకు 4-5 monthsలోనే ఇవ్వగలుగుతా. ఎందుకంటే మోస్ట్లీ ఫీల్డ్లో దిగుతాం, వర్క్ చేస్తాం. నేను వర్క్ చేస్తుంటే నాతో పాటు వాళ్ళు వర్క్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. సో రూము, ఫుడ్, స్టే ఇవన్నీ మనము అన్ని ప్రొవైడ్ చేసే ఆప్షన్ కూడా, ఫెసిలిటీ కూడా మనకు ఉంది. సో ఎవరైనా నేర్చుకుంటా అంటే రియల్ ఇంట్రెస్ట్ ఉండాలి. దీంట్లో ఏంది, వెళ్దాము, టైంపాస్ చేద్దాము, ఏదో చూద్దాము, అవుతుందా అవ్వదా అనకుండా సీరియస్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఒక పని చేస్తున్నామంటే ఖచ్చితంగా దాన్ని నేర్చుకోవాలని ఒక తపనతో వస్తే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. అది ఎవరికైనా కూడా. ఇక్కడ ల్యాక్ ఆఫ్ కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అలానే ఉంది. ఎలా అంటే, మనం స్కూలింగ్ చేసినా, కాలేజ్కి వచ్చినా, పీజీ చేసినా, పిహెచ్డీ చేసినా, ఏది చేసినా కూడా ఒక స్కిల్ ఉండట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారు మీరు?
డిగ్రీ బీకామ్. బీకామ్ చేశారు, బీకామ్ చేసి జర్నలిజంలోకి వచ్చారు. అవును. బీకామ్ చేయడం వల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా? ఓపెన్. లేదు. ఏదైనా స్కిల్ ఉందా? లేదు. సేమ్ సిచ్యుయేషన్ సమ్ కోట్ల మంది బయటకు వస్తున్నారు ఎవరి ఇయర్. వాళ్ళందరికీ అదే పొజిషన్. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి? ఏదో ఒక జాబ్, 10,000 12,000 15,000. సంబంధం లేదు చదువుకుని సంబంధం లేకుండా జాబ్. సంబంధమే లేదు. నేను డిగ్రీ చేసి ఏదో జాబ్ వచ్చింది. నేను ఆ జాబ్ కూడా ఎలా వచ్చింది? ఏదో డిగ్రీ చేసినందుకు కాదు. డిగ్రీ అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రమే. అవును. నేను నేర్చుకున్నదంతా మళ్ళీ ఎక్కడ? యూట్యూబ్లో ఆన్లైన్ కోర్సు, అవన్నీ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ సపరేట్గా నేర్చుకోవాల్సిందే. స్కిల్ కావాలంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్కి పోవాలి. అవును. కాలేజ్కి స్కూల్కి వెళ్తే ఏం రాదు. పేరెంట్స్ కూడా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు చిన్న చిన్న పిల్లలకి. వాళ్ళు పెద్దయ్యాక ఏం చేయాలి? వాళ్ళకి ఏం నేర్పియాలనుకుంటున్నారు? అదే ఒక పిల్లోడు ఒక బిజినెస్ చేస్తా అంటే 1 lakh కూడా ఇవ్వడానికి రెడీ, 10,000 కూడా ఇవ్వడానికి రెడీ లేరు. వద్దురా లాస్ అయిపోతాం, ఎందుకు బిజినెస్, ఎందుకు మనకు జాబ్ చేయి, నువ్వు జాబ్ చేస్తేనే డబ్బులు వస్తాయి, జాబ్ వస్తే లైఫ్ సెట్ రా అయిపోతారు అనుకుంటారు. జాబ్ వచ్చిన తర్వాత అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. అసలైన కష్టాలు స్టార్ట్. అక్కడ నుంచి ఎన్ని కష్టాలు పడాలో ఒకసారి ఆలోచించుకోండి. జాబ్ చేసే వాళ్ళకి ఆల్రెడీ చెప్పేస్తారు, మన పేరెంట్స్ చదువుకోలేదు, వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి చదివిద్దాం, జాబులు వస్తాయి, బాగుపడతారు అన్నారు. మనం ఆల్రెడీ చదువుకున్నాం, జాబ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఇబ్బందులు తెలుసు. సో పిల్లలందరూ ఏంటి అంటే ఇప్పుడున్న 4th 5th 3rd 2nd క్లాస్ ఏ క్లాస్లో ఉన్నా కూడా స్కిల్ నేర్చుకోవాలి. స్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ స్కిల్ అయినా అవ్వండి. ప్లంబింగ్ నేర్చుకోమనండి, కన్స్ట్రక్షన్ వర్క్ నేర్చుకోమనండి, ఒక మట్టిలు ఎలా కట్టాలో నేర్చుకోమనండి, ఏదో ఒక వర్క్. మన యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే యాక్టింగ్ నేర్పించండి, ఏదైనా స్పోర్ట్స్ ఆడితే స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాలి, కెమెరా వర్క్ ఇంట్రెస్ట్ ఉంటే కెమెరామెన్ వర్క్ చేయాలి. వాళ్ళకి ఆ స్కిల్ ఉంటే అట్లీస్ట్ వాళ్ళు జాబ్ రానప్పుడు ఇది ప్యాషన్గా పెట్టుకుని దీని నుంచి కూడా సైడ్ ఇన్కమ్ వస్తుంది. సో పిల్లలందరికీ ఏదో ఒకటి, మనము వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, వ్యవసాయం ఇంట్రెస్ట్ ఉంటే వ్యవసాయం నేర్పించండి. వ్యవసాయంలో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు వ్యవసాయం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నేను నా 100 years కష్టపడ్డా కూడా నేను వ్యవసాయం గురించి కంప్లీట్ చెప్పలేను. బికాస్ చాలా డెప్త్ కాన్సెప్ట్ అది. ఏ ఫీల్డ్లోనే అంతే, మనం ఎక్స్పెక్ట్ అవ్వలేం, చాలా కష్టం. సో కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా సరిపోతుంది, సస్టైన్ అవ్వాలి కదా మనం. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే రా మెటీరియల్కి ఎంత అవుతుందో దానికంటే ఎక్కువ లేబర్కి అవుతుంది. ఒకప్పుడు ఎలా ఉండేది, ఎవరి ఇల్లు వాళ్ళే కట్టుకునేవాళ్ళు. అంటే మనము కష్టపడి మనం లైఫ్ అంతా కష్టపడితే ఒక జాబ్ చేస్తే ఒక 50 లక్షలు ఎర్న్ చేయగలుగుతామా? ఎగ్జాంపుల్, చేయలేని పరిస్థితుల్లో మనం ప్రజెంట్ ఉన్నాం. ఎందుకంటే 10-20 వేల కంటే ఎక్కువ రావట్లేదు. అంటే జనరల్గా కొందరికి వస్తున్నాయి లక్షల్లో, కొందరు వచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది కదా. జనరల్గా 10-15 వేలే. వాళ్ళందరూ ఒక 50 లక్షలు సంపాదాలంటే గగనం. ఇల్లు కొనాలంటే అసలు వాళ్ళతో అవ్వదు, ఎందుకంటే ఎక్కడ పోయినా ఎవడు లోనియడు. అదేదో మట్టిల్లు కట్టాలో నేర్చుకుని ఒక ఉన్న కొంచెం జాగాలో మట్టిల్లు కట్టుకుంటే అయిపోతుంది కదా. నువ్వు నీ పక్కల వాళ్ళందరూ కలిసి మట్టిల్లు లైఫ్ టైం ఎంత తెలుసా? ఒక అతను మట్టిలను అంటే కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాడు, ఆదిత్య శర్మ అని. ఆయన ఫారెన్లో చదువుకొని ఫారెన్లో కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి ఇండియాకి వచ్చి ఇదంతా వేస్ట్ రా, ఇదంతా కెమికల్ రా, ఈ ఇల్లులు ఎంత కట్టినా కూడా ఉండదురా అని చెప్పేసి మట్టిల్లుకి 100 to 500 years గ్యారంటీ ఇస్తున్నాడు ఆయన. 100 నుంచి 500 సంవత్సరాల గ్యారంటీ ఒక మట్టిల్లుకి. దానికంటే ఇంకెక్కువ కావాలి. ఆయన దగ్గరికి పోయి స్కిల్ నేర్చుకుని మనం మట్టిల్లు కట్టుకోవచ్చుగా. సింపుల్. సో మినిమలిస్టిక్ లివింగ్ అంటే తక్కువలో బతకడం నేర్చుకోవాలి ఫస్ట్. అందరూ గొప్పలోకి పోవాలి, రిచ్ లైఫ్ కావాలి, రిచ్నెస్ కావాలి. దాంట్లో ఏముండదు. ఒక స్టేజ్ వరకే, ఒక 1-2 years చూసారంటే బోర్ వచ్చేస్తుంది. అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఇంకా నెక్స్ట్ లెవెల్కి అనిపిస్తుంది. బట్ లాస్ట్కి మీరు పెద్ద యాక్టర్స్ని చూసినా, పెద్ద సెలబ్రిటీస్ని చూసినా కానీ వాళ్ళు ఏంటి, ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఒక ఫామ్ కొనుక్కొని దాంట్లో 2 ఆవులు పెట్టుకొని దాంట్లో దగ్గరే ఉంటున్నారు. చాలా మంది ఉన్నారు. జగపతి బాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చాలా పెద్ద సెలబ్రిటీలే అది చేస్తున్నారు. మనకేంటి ప్రాబ్లం చేయడానికి? సింపుల్ లైఫ్, పీస్, చాలా పీస్ ఉంటుంది దాంట్లో. స్ట్రెస్ ఉండదు, వర్క్ ప్రెషర్ ఉండదు. వర్క్ ప్రెషర్తో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అండ్ ఇంకోటి, నేను న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను ఇయరే. నెగిటివిటీ ఏంటి అంటే డబ్బులు రావు, లాస్ అయిపోతాం. మరి కెమికల్ ఫార్మింగ్ చేస్తే లాస్ అవ్వవా, డబ్బులు వస్తాయి? అంటే దీన్ని బిజినెస్ లా ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు వ్యవసాయం అనేది సాయం అంతే, మనం చేయాలి, మనం ప్రకృతిని కాపాడే, గివ్ అండ్ టేక్. తీసుకున్నది కొంచెం తిరిగి ఇచ్చేయాలి నిలతల్లికి. సో అదే విజన్లో మేము కూడా వర్క్ చేసేది కూడా. ఓకే. సో చాలా విషయాలు ఉన్నాయి. అంటే వ్యవసాయం గురించి మాట్లాడాలి అంటే మనకి ఎన్ని అవర్స్ అయినా కూడా సరిపోదు. సో ఇది జస్ట్ మనం part 1 లాగా పెట్టుకుందాము. తర్వాత part 2 ఒకటి చేద్దాము. అంటే లైక్ ఎలా చేయాలి, అంటే ఇంకా రైతుని కాపాడడానికి మీరు ఎలాంటివి ప్లాన్ చేస్తున్నారు. సో మీరు కూడా స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా మీరు కూడా తెలుసుకున్న కొత్త విషయాలు కూడా మా అందరికి కూడా తెలియజేయాలి. అట్లీస్ట్ అంటే మీరు ముందుకు వచ్చి ఇదంతా స్టార్ట్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఎదుగుతున్న కొద్దీ ఇట్లాంటి వెనక్కి లాగడం అనేది కామన్ థింగ్. బట్ అట్లీస్ట్ అంటే మీ సైడ్ నుండి కూడా మా సైడ్ నుండి మిమ్మల్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, దీన్ని బిజినెస్ లాగా అయితే ఎండ్ ఆఫ్ ది డే చేయకండి. సో న్యాచురల్ ఫార్మింగ్
స్టార్ట్ చేశారు కాబట్టి దీన్ని న్యాచురల్గానే ఉంచండి. దీనిలోకి బిజినెస్ ఎవరైనా వచ్చినా కూడా మీ మైండ్ సెట్ అయితే చేంజ్ అవ్వద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100%. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మెయిన్ రీజన్ నేను ఇక్కడ రావడానికి, మనకు ఫిబ్రవరి 15 నుంచి 24 వరకు ఒక ఈవెంట్ ఉంది కనహ శాంతివనం చేగూరులో. పాలేకర్ గారని ఆయన పద్మశ్రీ అవార్డు 40 సంవత్సరాలు కష్టపడి ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో ఒక బుక్ రాశారు ఆయన ఉంటారు. ఆయన విజయరామ్ గారు, ఆయన కూడా ప్రాంప్ట్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఆయన వీళ్ళతో పాటు కొన్ని వందల మంది ప్రముఖులు వస్తారనమాట. అక్కడ 10 రోజుల పాటు నిరంతరంగా నిజంగా నేర్చుకోవాలి ఎవరైతే టైం ఇస్తా అనుకుంటున్నారో మీ ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళిపోవచ్చు ఆ ఫార్మింగ్ కి. అక్కడ నేర్పించే ప్లేస్ కి కనహ శాంతివనం 10,000 మంది. అక్కడ 10,000 మంది ట్రైన్ అప్ అయిన తర్వాత మనం బయటికి 10,000 మంది పాలేకర్లని, 10,000 మంది విజయరామ్ల గారిని బయటికి చూడాలి. అంటే నాలాగా కష్టపడి వర్క్ చేసే వాళ్ళు 10,000 మంది బయటికి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. సో ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మేము నేర్పిస్తాము. దాంతోపాటు ఆ మీటింగ్ కూడా అటెండ్ అవ్వండి. 10 రోజులు మాత్రమే. మన ఫ్యామిలీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం 4 మెంబర్స్ ఉన్నాం అనుకున్న ఫ్యామిలీ, అందరం వెళ్ళిపోవచ్చు అక్కడికి. అందరం వెళ్ళిపోయి అందరం నేర్చుకోవచ్చు. మనిషికి 1,000 రూపాయలు మాత్రమే, రోజుకి 100 రూపాయలు చొప్పున. ఫుడ్, అకామిడేషన్ మొత్తం అక్కడే. అదేం బిజినెస్ కాదు. నిజంగా ఎలా నేర్చుకోవాలి, అక్కడ వచ్చే నాలెడ్జ్ మనకి చాలా 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 హెల్ప్ అవుతుంది. ఇది మెయిన్ చెప్పాలనుకుంటున్నా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కనహ శాంతివనం గుర్తుపెట్టుకోండి, సేవ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు మీరు. అండ్ మీరు రిజిస్టర్ అవ్వాలంటే కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ యాజ్ వెల్. సో నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కూడా మెన్షన్ చేయండి, రిజిస్ట్రేషన్ నెంబర్ డైరెక్ట్ అక్కడ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్. అండ్ దెన్ నా అప్డేట్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ప్రాంప్ట్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫార్మింగ్లో ఏం చేసినా కూడా, ఫార్మింగ్లో ఈవెంట్స్ గురించి అవి కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. మీరు అక్కడ కూడా ఫాలో అయిపోయి కొన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఎక్కడ బిజినెస్ అనే వర్డ్ ఇప్పటివరకు నేను ఇన్వాల్వ్ చేయలేదు. బట్ బిజినెస్ చేయకపోతే ఎండ్ ఆఫ్ ది డే మనం కూడా సర్వైవ్ అవ్వలేం. బిజినెస్ అనేది చేయాలి, బట్ దాంట్లో ఎథిక్స్, మోరల్ వాల్యూస్ అనేది ఇంపార్టెంట్. సో ఎలా చేస్తున్నాం మనం? ఒక 1/4 ఎకరా చూపించి 100 టన్నులు అమ్ముకోవడం కాదు. 1 ఎకర్ చూపిస్తే మనకు మహా అయితే 100 కేజీలు వస్తుంది. ఆ 100 కేజీలని అమ్ముకోవాలి, అది మాత్రమే చేయాలి. దాన్ని ఈ బిజినెస్ అయితే ఖచ్చితంగా చేయాలి కదా, ఎందుకంటే పండించింది అమ్ముకోవాలి కదా. సో పండించింది అమ్ముకోవాలి. ప్రతి రైతు కూడా ఇదే చేస్తే చాలా సంతోషం. అండ్ ఆర్గానిక్ స్టోర్ వాళ్ళు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, నియర్ బై ఫార్మర్స్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయండి ఎలా పండించుకోవాలో. ఒక 10 రకాల వెజిటేబుల్స్ మీరు వేస్తే మేమే కొంటామని ఒక గ్యారంటీ ఇవ్వండి. అప్పుడు రైతు కూడా ముందుకు వచ్చి వేస్తాడు. కొన్ని రైసెస్ కూడా వేసుకోమని చెప్పండి, దేశీ రైసెస్ వేయమనండి. మీ కస్టమర్లకు కూడా ఒక నాలెడ్జ్ ఇవ్వండి. అందరం బాగుండాలి, రైతుతో పాటు మీరు కూడా బాగుండాలి, మనం కూడా బాగుండాలి, మనందరం బాగుండాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎవరైతే ఆర్గానిక్ స్టోర్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు కూడా ఆర్గానిక్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు, మధు గారు కూడా. సో ఆర్గానిక్ స్టోర్ వాళ్ళు ఒక 10 స్టోర్ వాళ్ళని తీసుకుందాము, ఒక 10 మంది ఫార్మర్లను తీసుకుందాం. మన దగ్గర 100 మంది పైన ఫార్మర్లు ఉన్నారు, నేచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు. అందులో నుంచి టాప్ క్లాస్ ఫార్మర్స్ని తీసుకుందాం. 10 మందిని కూర్చోబెట్టి వీళ్ళు ఎంత ఇస్తున్నారు, వాళ్ళు ఎంత అమ్ముతున్నారు, ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. సో దట్ కస్టమర్స్ కి కూడా టాప్ క్లాస్ లో నాలెడ్జ్ రావాలి, ప్రైజెస్ పైన, ఫార్మర్స్ పైన, స్టోర్స్ పైన. సో ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. మీరు కూడా మీకు వీలైనంత వరకు ట్రై చేయండి. నేను కూడా ఫార్మర్స్ ఎంతమంది తీసుకురావాలని తీసుకొస్తా, స్టోర్ వాళ్ళని కూడా ఒక 10 స్టోర్ వాళ్ళని నేను తీసుకురావడానికి రెడీ. మీ తరఫున కూడా మీ కాంటాక్ట్స్ కూడా ఒక అట్లీస్ట్ 5-6 స్టోర్ వాళ్ళని కూడా తీసుకొచ్చారంటే అందరం ఒక దగ్గర కూర్చొని ఒక చర్చ పెట్టుకొని దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. అందరి హెల్త్ని కాపాడదాం. మెయిన్ మా ముఖ్య ఉద్దేశం అదే, భూమిని కాపాడాలి, హెల్త్ని కాపాడాలి, రైతుని కాపాడాలి. సో మీరు కూడా అదే వేలో వర్క్ చేస్తున్నామంటే ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి చేద్దాం. డెఫినెట్ గా మా సపోర్ట్ ఉంటుంది. డెఫినెట్ గా కంపల్సరీ అది ఒకటైతే ప్లాన్ చేద్దాము. అప్పుడు నిజాలన్నీ బయటకు వస్తాయి. ఎవరు ఎంత లాభపడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరికి నష్టం జరుగుతుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి సో డెఫినెట్ గా ప్లాన్ చేద్దాం. సో అది వ్యవసాయం గురించి అయితే కొన్ని బేసిక్ డీటెయిల్స్ మనం మాట్లాడుకోవడం జరిగింది. అది కూడా ఏంటంటే ఎక్కువ ఈ మధ్య వినిపిస్తున్న ఇష్యూస్ గురించి. సో ఆర్గానిక్ ఫార్మ్స్ అని ఎవరైతే పెద్ద పెద్ద స్టోర్లు పెట్టి పెద్ద రేట్లు పెట్టి ఎక్కువ అసలు జనాలు కూడా కొనలేని రేట్లు పెట్టి అమ్ముతున్న వాళ్ళందరికీ నేను చెప్తున్నా ఏంటంటే, మీరు చేయడం వల్ల ఒరిజినల్ రైతులకి నష్టం జరుగుతుంది. అట్లీస్ట్ మీరు చేస్తుంది ఓకే రియల్గా ఆర్గానికే చెయ్యాలి అనుకుంటే రైతులని సపోర్ట్ చేయండి. ఎంత దూరం అయినా కూడా కొంచెం మీ దగ్గర అయితే ఆల్రెడీ అమౌంట్ ఉండే కదా మీరు ఈ బిజినెస్లోకి దిగింది, లేదు హెల్ప్ చేద్దాము అనుకున్నప్పుడు మీ సొంత డబ్బుల్ని కూడా కొంచెం రైతుల వరకు వెళ్ళడానికి ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ అవన్నీ కూడా మీకు పెట్టుకోవడానికి అయితే ప్రాబ్లం లేదు కదా. సో డైరెక్ట్గా రైతుల నుండి కొనుక్కునేలాగా చూసుకోండి. అంతేకాని ఎక్కడి నుండో మధ్యలో నుండి కెమికల్స్ని తీసుకొచ్చి ఒక స్టోర్ మధ్యలో గోడౌన్లో పెట్టి వాటన్నింటినీ కూడా ఏమంటారు మొత్తం కెమికల్స్ వేసి మానేసి సో వీటన్నింటినీ కూడా చేయకండి. రైతులను కొంచెం కాపాడండి. సో ఇప్పటివరకు కూడా చేసిన ఇంటర్వ్యూస్ అన్నింటికీ కూడా మాకు కింద వస్తున్న కమెంట్స్ ఏంటంటే, అట్లీస్ట్ అంటే యూస్ఫుల్ ఇంటర్వ్యూస్ చేయొచ్చు కదా, వీళ్ళని ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి చాలా కమెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా చెప్తున్నా, ఇలాంటి ఇంటర్వ్యూస్కి మాత్రం వ్యూస్ రావట్లేదు. సో ఒకసారి మీరే ఆలోచించుకోండి తప్పు ఎవరి దగ్గర జరుగుతుంది అనేది. సో అది దీనికి ఇంకా చాలా ఉంది. సో మళ్ళీ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు డెఫినెట్గా మళ్ళీ పార్ట్ 2 అయితే చేస్తాము. సో అది ఈరోజు అయితే శివకుమార్ గారితో మనకి ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.
హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.